ఈ గుడి అసలు కట్టాలి అనే ఆలోచన మీలో ఎప్పుడు మొదలైంది? అందులో అర్ధనారీశ్వరులు గుడి కట్టాలని అసలు ఆలోచన ఎలా స్టార్ట్ అయింది? ఇది మీ సంకల్పమా లేకపోతే మేము ఈ దేవుడు ఈ భక్తి ఇవన్నీ చేస్తున్నమే కాదు. అంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క పాయింట్ కూడా అమ్మవారు స్వయంగా మీకు చెప్పినదే ఇక్కడ మీరు ఆచరిస్తున్నారు. మాకు ఆపద కలిగినప్పుడు ఆ పసుపు కుంకుమ వాడమని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. ఆమె డోర్ తీసి ఆమె లోపలికి వెళ్ళినప్పుడు నేను ఎంత భయంతో అయితే ఎదురుగా వెళ్ళినానో ఆమె ఇట్లా చేతులు చాచి నన్ను రా అని పిలుస్తున్నట్టు అనిపించింది. అంటే ఈ గుడి యొక్క మొత్తం ఆర్కిటెక్ట్ చాలా డిఫరెంట్ గా, చాలా అంటే ఒక్కొక్క ఆ తలుపుల మీద కూడా శివపార్వతులు అమ్మవారివి కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ ఆర్కిటెక్ట్ అంతా చేసింది ఎవరు? సో ఎక్కడ చెక్కి లేదు. పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు కానీ ఎక్కడ అర్ధనారీశ్వరులు చెక్కింది లేదు. మన హైదరాబాద్ లో కూడా ఈ ఒక్క గుడి తప్ప ఇంకెక్కడ లేదు. మీకు అర్ధనారీశ్వరులు ఎక్కడ లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయానికి ఈ దేవాలయానికి చాలా తేడా ఉంది. ఏ గుడికి వెళ్ళినా అర్చనకింత అభిషేకానికింత అని ఖచ్చితంగా ఎంత చిన్న గుడి నుంచి పెద్ద గుడి వరకు ఉంటుంది. ప్రతి గుడి ఒక వ్యాపారం అయిపోయింది. ఈ కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా మీ యొక్క సొంత డబ్బులతోనే జరుగుతుంది. ఇక్కడ మాయి కావాలి. అందులో ఒక్క రూపాయి కూడా గుడికంటూ నేను ఉపయోగించాను. పంతులు వస్తున్నారు, ఓ 4 రోజులు చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ ఏంది? పైసా. వాళ్ళు ఏం చేసిండ్రు ఇక్కడ? అమ్మవారిని నిర్దాక్షంగా వదిలేసి వెళ్ళిపోయి నాకు తెలియకుండానే అసలు వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 2 lakhs తీసుకున్నాడు. ఇప్పుడు మా పిల్లలు ఎట్లానో ఈ గుడి కూడా అంతే. ఇక్కడ మేము స్టార్ట్ చేసినామంటే ఈ జనరేషన్ కి ఒక మెసేజ్ ఇవ్వడానికి టెంపుల్ కట్టడం జరిగింది. మీరు మూఢనమ్మకాలను నమ్ముతారా? నమ్మకం వేదాల్లో అయితే రాసిలేదు అమ్మాయి పీరియడ్స్ టైంలో దేవుడి దగ్గరికి రావద్దు. ఆయన ప్రళయం, ఆవిడ శక్తి. ఆయన త్రినేత్రుడు, ఆవిడ త్రిశూలధారిణి. ఆయన ఐశ్వర్యేశ్వరుడు, ఆవిడ ఐశ్వర్య ప్రదాయిని. ఆయన లోకాల్ని శాసించే మహాదేవుడు, ఆవిడ లోకాల్ని ఆలించి పాలించే జగదాంబ. చూసే కంటికే వాళ్ళు పలు రూపాలు, కానీ మనస్సుతో చూస్తే ఒక్కటే రూపం, అదే అర్ధనారీశ్వర రూపం. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్, మీరు చూస్తున్నారు వి టాక్స్. మా ఫస్ట్ పాడ్కాస్ట్ చాలా స్పెషల్ ప్లేస్ లో స్టార్ట్ అవబోతుంది. ఈ యొక్క ఆలయం పీఠాధిపతుల ద్వారా నిర్మించబడలేదు, ఒక సంస్థ ద్వారా నిర్మించబడలేదు, ఒక ఇద్దరు మనుషుల సంకల్పంతో నిర్మించబడింది. ఇది ఒక దైవ నిర్ణయమా లేకపోతే ఒక ఇద్దరు మనుషుల సంకల్పమా? దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ముందున్న మహిపాల్ గారు అలానే మధులత గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి మహిపాల్ గారు అండ్ అలానే మధులత గారు. ఎలా ఉన్నారు? ఫస్ట్ గా సూపర్ గా ఉన్నారు. సో ఈ ఆలయం గురించి నేను చాలా వింటున్నాను. ఈ ఆలయం ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? గుడి అంటే ఏదో అక్కడ మనకి వరాలిచ్చే ప్లేస్ అని అందరం ఫీల్ అవుతూ ఉంటాము. కానీ దాని గురించి అసలు అక్కడ ఆ స్థలంలో అది ఎందుకు ఉంది, అక్కడ ఉన్న ఆ విగ్రహం, గర్భగుడిలో ఉన్న ఆ విగ్రహం ఆ రూపంతో ఎందుకుంది, దాని వెనుక చాలా ఉంటుంది మనం తెలుసుకోవాలంటే. ప్రతి గుడి వెనుక ఎంతో పెద్ద సైన్స్ ఉంటుంది. దాన్ని మనము చాలా మూర్ఖంగా కోరికలు తీర్చే ఒక ప్లేస్ లెక్కలు చూస్తున్నాం మనం అందరం. కానీ ఈ గుడికి మాత్రం బయట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయానికి ఈ దేవాలయానికి చాలా తేడా ఉంది. ఎందుకు అనంటే మీరు అడుగుతూ ఉంటే మీకే తెలుస్తుంది, ఇక్కడ జరిగేది బయట జరుగుతున్నది అన్ని మీకే తెలుస్తుంది. ప్రతి గుడి ఒక వ్యాపారం అయిపోయింది. అవునా కదా? అవునండి. సో ఫస్ట్ నాకు క్వశ్చన్, ఈ గుడికి నా మైండ్ లోకి రాగానే ఈ గుడి గురించి వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఏ గుడికి వెళ్ళినా అర్చనకింత అభిషేకానికింత అని ఖచ్చితంగా ఎంత చిన్న గుడి నుంచి పెద్ద గుడి వరకు ఉంటుంది. కానీ ఈ గుడిలో ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మీరు వాళ్ళ పేరు పైన ఫ్రీగానే పూజలు చేస్తారని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? మీరు చూడలేదా? మీరు గుడి లోపలికి వెళ్ళొస్తే మీకే తెలుస్తుంది అది ఎంత నిజమని. మీరు బయట జనాలని అడిగినా తెలుస్తుంది. ఇప్పటి వరకు గుడికి వచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. సో బయట కూడా అందరికీ తెలుసు ఇది నిజంగా మేము ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నామా లేదా అని చెప్పి. నేను ఇందాక మీకు చెప్పింది అది. ఈ గుడికి బయట గుళ్ళకి చాలా తేడా ఉంది. ఎందుకు అని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కావాల్సింది డబ్బా కాదండి, అస్సలు కాదు. మరి ఇప్పుడు బయట అర్చనలకు టికెట్, అభిషేకానికి టికెట్, నిత్య పూజకి మీ కుటుంబం మీ వంశం గోత్రనామాలతో చదవడానికి ఒక రేటు, ప్రతి దానికి ఒక రేటు డిసైడ్ చేసిండ్రు. సో అక్కడ ఏం జరుగుతుంది?
అదే షాక్ అయ్యాను. అక్కడ అలా టికెట్లు పెట్టి అలా మనకి పూజలు చేస్తున్నారు. అసలు ఇలా పూజలు చేయడానికి అంటే టెంపుల్ ఒక డెవలప్మెంట్ కానీ దానికోసం అని చెప్పి వాళ్ళు టికెట్లు పెట్టి ఇలా పూజలు చేస్తూ ఉంటారు. విషయం ఏంటంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పూర్వం గుళ్ళు ఎలాగా రన్ అయ్యేటి మరి అట్లా పూర్వంలో చాలా పాత గుళ్ళు ఉన్నాయి. మరి అక్కడ ఏ రూపాయి తీసుకోకుండానే గుళ్ళు రన్ అయ్యేటి కదా. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ మధ్యలో? అంటే ఇప్పుడు మనకి ఆ మామూలుగా గుడి మెయింటెనెన్స్ కానీ అలా గుడిలో పనిచేసే వాళ్ళకి కానీ అర్చకులు కానీ వాళ్ళకి ఉంటాయి కదండి. ఎందుకు రైట్ గుడిలో అసలు ఏముంటది మెయింటైన్ చేయడానికి ఏముంటది? దేవుడు ఎప్పుడన్నా నోరు తెరిచి నాకు పంచపక్ష పరమాణాలు పెట్టమని అడిగిందా, లేకపోతే వజ్ర వైడూర్యాలు నా మెడల్లో వేయమని అడిగిందా, పట్టు బట్టలు కట్టమని అడిగిందా దేవుడు? కానీ మీరు చెప్పినవన్నీ కూడా నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. పట్టుబట్టల్లో స్వామివారు ఉన్నారు, నైవేద్యాలు ఉన్నాయి. ఇవన్నీ అసలు మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు మనిషి బ్రతకడానికి ఇట్లనే బ్రతకాలి అని అంటే తనకు కావాల్సినవన్నీ దొరికేదాకా హ్యాపీగా ఉంటాడు. ఎట్లయినా బ్రతకాలంటే ఉన్న దాంతో హ్యాపీగా బ్రతకొచ్చు. అది గుడి పరిస్థితి అయినా అంతే, ఇప్పుడు మా పరిస్థితి అయినా అంతే. మేము లగ్జరియస్ గా బ్రతకాలి అని అన్నప్పుడు ఇది మా మైండ్ లోనే ఉండదు, అవునా కదా? మా లైఫ్ దీనికోసము అని డిసైడ్ అయినప్పుడు మాకు జరిగేటివన్నీ ఇక్కడ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మా పిల్లలు ఎట్లానో ఈ గుడి కూడా అంతే. ఎందుకంటే మేము ఈ ఆలయం నిర్మించినప్పుడు దాన్ని ఇట్లా కట్టి చాలా గుడ్లు అట్లా వదిలేసినవి ఉన్నాయి. ఆ పరిస్థితి ఇక్కడ రావద్దు. ఇక్కడ మేము స్టార్ట్ చేసినామంటే ఈ జనరేషన్ కి ఒక మెసేజ్ ఇవ్వడానికి టెంపుల్ కట్టడం జరిగింది. మాకు అమ్మవారు అదే కార్యం మాతో చేయిస్తున్నది. ఈ జనరేషన్ కి అసలు గుళ్ళు ఎందుకు కడతారు మనోళ్ళది అనేది ఇంతవరకు ఏ జనరేషన్ ఎవరికి కూడా కరెక్ట్ గా లేదు. గుడి అంటే ఒక మొక్కులు కోరుకునే ఒక అదైపోయింది, కోరికలు తీర్చేది అనేది. ఇవన్నీ తప్పుడు అపోహలతోటి మనం గుడికి పోతున్నాం. దాని వల్ల ఏమైపోతుందంటే ఈ జనరేషన్ గుడి అన్నా దేవుడు అన్నా హిందూ ధర్మం అన్నా దాన్ని ఒక చులకనగా చూడడం స్టార్ట్ చేసి. కానీ ఇక్కడ మేము మాకు అమ్మవారు మాతో చేయిస్తున్న కార్యం ఏంటంటే ఇక్కడి నుంచే మొదలు కావాలి. ఏదైతే హిందూ ధర్మమైనా సరే దేవుడు అంటే ఏంది, ఆలయాలు ఎందుకు కట్టిండ్రు, ఆలయం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ప్రజలకు ఆలయం నుంచి ఏం వస్తున్నది, దాని నిజాలు బయటికి రావాలి. ఎందుకంటే అందరికీ ఒక గుడి అంటే ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఏ ఆలయం ఇప్పుడు అప్పట్లో ఎన్ని గుళ్ళు ఉండేటి, చాలా తక్కువ ఉండేటి. ఆ తక్కువ ఉన్న గుళ్ళల్లో కూడా ఎంతో శక్తి ఉందని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు గల్లీకో గుడి అయిన తర్వాత కూడా అది ఎట్లా పరిస్థితులు ఏ రకంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు టికెట్లు ఇదంతా ఏదైతే జరుగుతున్నదో ఇదంతా జరగొద్దు. ఇక్కడ నుంచి సరే మేమిద్దరము ఈ కార్యం కోసం మేము పుట్టినాం అనేది మాకైతే ఖచ్చితంగా అర్థమైంది. మా పిల్లలు ఎంతనో ఆ గుడి కూడా అంతే. మా పిల్లల్ని ఎలాగైతే బాధ్యతతో చూసుకుంటాం కదా అదే బాధ్యత ఆ గుడ్ల పైన కూడా మా ఇద్దరికి ఉన్నది. ఈ గుడి అసలు కట్టాలి అనే ఆలోచన మీలో ఎప్పుడు మొదలైంది? అందులోనూ ఎక్కడ మనం తరచుగా చూడని బట్టి అర్ధనారీశ్వరులు గుడి కట్టాలని అసలు ఆలోచన ఎలా స్టార్ట్ అయింది? ఇది మీ సంకల్పమా లేకపోతే దేవ సంకల్పమా? దేవ సంకల్పం. మనిషి తలిచి చేసుకుంటే మీరు అన్నట్టుగా బిజినెస్ జరిగేది. ఇక్కడ టికెట్లు ఉండేటివి, విఐపి దర్శనాలు ఉండేటివి, ప్రత్యేకమైన పూజలు, దేవుణ్ణి వదిలేసి మనిషి దగ్గరికి ఉరకడం, ఇవన్నీ ఉండేటివి. ఇది దైవ సంకల్పం కాబట్టి ఇక్కడ దైవానికి మాత్రమే వాళ్ళు మాత్రమే విఐపీలు ఇక్కడ. సో ఇక్కడ జరిగే ప్రతి ఒక్క పూజలు కానీ కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా మీ యొక్క సొంత డబ్బులతోనే జరుగుతుంది ఇక్కడ. మాయి కావాలి, వాళ్ళు ఇచ్చినవి వాళ్ళకి అంతే. కానీ నేను ఇక్కడ ఒకటి గమనించాను, దాని గురించి అడగచ్చా? అడగచ్చు. మామూలుగా మనకి ఇలా ఉండి లేని దేవాలయం మనకి ఏంటి అంటే మన అందరికి తెలిసిందే చిలుకూరు బాలాజీ దేవాలయం. సో మనకి మొత్తం ఏవైతే వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళకు ఒక కార్యక్రమాలు చేయించాలి అన్నట్టుగా మీరు అన్నారు. కానీ ఈ ఆలయంలో నేను హుండీ కూడా చూశాను. అంటే ఏదైతే ఇతర దేవాలయాల్లో ఉండి ఉంటుందో అలాగే ఈ ఆలయంలో కూడా ఉంది. అది ఎందుకు ఉంది అని నాకు తెలుసుకోవాలని ఉంది. యాక్చువల్ గా మేము చాలా 2.5 years 3 years వరకు కూడా ఉండి పెట్టలేదు. చాలా మంది భక్తులు వచ్చి సరే మా నుంచే ఏమైనా
వేసినవి తీసుకొని మీరే పేదవాళ్ళకి సహాయం చేయండి. ఎందుకనంటే కొంతమంది మేము వెళ్ళి చెయ్యలేము, మేము బయట కూడా చేస్తున్నాము అది ఇది అని చెప్తూ ఉంటారు. అక్కడ వచ్చే అది ఎంత సింగిల్ పెన్నీ అయినా సరే ఒకరి ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుంది, కానీ అందులోంచి ఒక్క రూపాయి కూడా గుడికంటూ నేను ఉపయోగించు. మేము ఇది దానాలకి ఎవరికైనా ఇవ్వడానికి మాత్రమే దట్టు ఆకలి తీర్చడానికి మాత్రమే ఉపయోగిస్తాము. ఎవరైనా ఎడ్యుకేషన్ పర్పస్ లైక్ ఇప్పటి వరకైతే ఎడ్యుకేషన్ కి పోలేదు, అంత ఎప్పుడు మాకు రాలేదు. ఎందుకంటే మేము ప్రతిరోజు తన మైక్ తీసుకొని చెప్తూ ఉంటారు, ఇక్కడ రూపాయి వెయ్యకండి, ఇక్కడ రూపాయి వెయ్యకండి అని చెప్పి. తన వీడియోస్ కూడా కొంతమంది తీసి పెట్టిండ్రు అనమాట. మేము ప్రతి ఒక్కరు చెప్తుంటాం. మా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. మేము అన్నప్రసాదానికి లైక్ అన్నప్రసాదం అంటే అందుకు అర్థం కాదు, అన్నదానానికి పైసలు ఇస్తాము, గుడిలో పూజకి పైసలు ఇస్తాం, అభిషేకానికి పాలు తెస్తాం, పెరుగు తెస్తాం. మేమేది తీసుకోము, క్లియర్ గా వాళ్ళకి చెప్పేస్తాం. ఇక్కడికి వస్తే వద్దు, ఇక్కడ దేవుడికి ఏం కావాలో అంత శక్తి మాకు దేవుడు ఇచ్చిండు, మేము చేయగలుగుతాం. ఆ దేవుడి నుంచి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఒక మనిషి ఆకలి, ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయండి. ఇక్కడ చేయాలనుకున్నది ఏదో. మొన్న ఒకరు అమెరికా నుంచి వచ్చారు, ఇక్కడికి ఫస్ట్ వాళ్ళు మొక్కుకొని వెళ్ళారంట. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మంచి జరిగింది, వాళ్ళకి ఏదో వాళ్ళు మొక్కుకున్న కోరిక తీరింది. వాళ్ళు మళ్ళీ అమెరికా నుంచి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మేము ఏదైనా చేస్తామని వచ్చింది ఇక్కడ. సో మేము ఇద్దరం క్లియర్ గా చెప్పినాం. లైక్ మీరు ఒక పాయింట్ అన్నారు, ఏది అయితే మనం ఏదైతే మనకి మొక్కులు ఉన్నాయో లేకపోతే ఏవైతే నాకు ఈ కోరిక అయితేనే నేను లైక్ గుడికి వెళ్తాను ఇలా అని. అంటే ఇప్పుడు ఎవరైతే మీరు వీళ్ళ గురించి చెప్పారో వీళ్ళని మీరు మీ దృష్టిలో వీళ్ళని మీరు తప్పు పడతారా? తప్పు పట్టారు. నేను ఒక విషయం చెప్తున్నా, మా దగ్గరకు వచ్చి అడిగితే మమ్మల్ని రిక్వెస్ట్ చేసి చాలాసేపు మేము ఒక్కటే చెప్పినాం, అమ్మా మీరు ఇక్కడ చేయాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ చేస్తే ఏంటంటే మేము చేసేది మీరు చేసేది అది సమానం అవుతుంది. మీరు ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళి వేరే వాళ్ళకి సహాయం చేస్తే మా దగ్గర నుంచి అందని వాళ్ళకి కూడా అది అక్కడ నుంచి ఈ గుడి నుంచి అందుతుంది కదా. మీరు ఆ రకంగా సహాయం చేస్తే చాలా బాగుంటదమ్మా. లేదనుకో చదువుకునే పిల్లలు ఉన్నారు, ఇప్పుడు 10th క్లాస్ వరకు చదువుకుంటారు, ఇంటర్ పోవడానికి డబ్బులు ఉంటలేవు. నువ్వు అన్నం ఒక పూట పెడితే అన్నం ఆ రోజుకి అయిపోతుంది. వాడికి ఆ రోజు చదివిపించినవాడు అనుకోండి, వాడి జీవితాంతం వాడికి ఫుడ్ పెట్టిన వాళ్ళు అవుతారు. వాని కుటుంబంలో ఉన్న పిల్లలకు, ఇప్పుడు వాని కుటుంబం ఒక 3-4 పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టినా వాళ్ళకు కూడా మనం ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం. సో ఆ విషయం మేము చెప్పినాం. ఇప్పుడు కోరికలు ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కుకొని పోయినామని వాళ్ళకి అనిపించినప్పుడు మేము వాళ్ళని తప్పెట్లా పడుతాం? అదే వాళ్ళ నమ్మకాన్ని మేము తప్పని అనట్లేము, కానీ మేము చెప్పేది ఏంటి అని అంటే కోరిక తీరిందని వచ్చి ఇక్కడ డబ్బు రూపంలో, వస్తు రూపంలో ఈ గుడికంటూ ఏమీ ఇవ్వద్దు. ఏది ఉన్నా కూడా లేని పేదవాడికి ఇవ్వండి. ఇప్పుడు మీరు ఒక పట్టు వస్త్రాలు తెస్తారు, ఓ 5,000 అవుతాయి. అభిషేకానికి కొన్ని పైసలు ఇస్తారు, అవి ఒక 1,000-1,500 ఇస్తారు, అవునా కదా. ఆ తర్వాత ఒక పూట నైవేద్యానికి అని ఇస్తారు. మొత్తం కలిపి ఒక 10-15,000 పెట్టుకోండి గుడికి ఇస్తారు. ఒక పేదోడి చదువు అవుతుంది తెలుసా. నేను ఇక్కడ మా దగ్గర పనిచేసే పిల్లల్ని చదివిస్తున్నాను, నేను మా పని వాళ్ళ పిల్లల్ని. వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకరు, ఫస్ట్ ఇయర్ ఒకరు. వాడికి సంవత్సరానికి ఫీజు ఎంత? 15,000. సో అదే 15,000 ఆ పిల్లల చదివిపిస్తే వాళ్ళ జీవితం మారిపోతుంది కదా. దేవుడు అంతకన్నా పుణ్యం ఏముంటది? నీ కోరిక తీర్చినందుకు నువ్వు ఆయన రూపంలో ఒక మనిషికి సహాయపడుతున్నావు కదా. మనిషి అర్థం చేసుకోవాల్సింది అదే. ఏమీ అడగని దేవుడికి కాదు పెట్టాల్సింది, నీలాంటి సాటి మనిషికి సహాయం చేస్తే దేవుడు నీతో అక్కడే ఆ క్షణం నుంచే నీతోటే ఉంటాడు. ఆమె చెప్పిన తర్వాత ఎంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కరెక్ట్ ఇలాంటి ఆలోచన ఉండాలండి అందరికీ ఆమె చెప్పిపోయింది. మాకు ప్రతి గుడిలో కూడా ఇదే రకంగా చెప్తే సమాజం ఎంతో ముందుకెళ్తుంటది, అవునా కదా. సో నాకు ఈ ఆలయం గురించి విన్నప్పుడు కానీ, నేను ఇక్కడ వచ్చి చూసినప్పుడు కానీ ప్రతి ఒక్క విషయం నాకు కొత్తగానే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పద్ధతులు గాని, ఆచారాలు గాని, లేకపోతే మీతో మాట్లాడేటప్పుడు వచ్చే ఆ ఒక్క అనుభూతి కానీ అంతా కూడా కొత్తగానే అనిపిస్తుంది. అసలు ఈ ఆలయం ఎప్పుడు కట్టారు? అసలు ఫస్ట్ పునాది వేసిన రాయి ఎప్పుడు? అసలు ఆలోచన ఎలా వచ్చింది? విగ్రహ ప్రతిష్ఠ చేసి వదిలేద్దాము అని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, నిజం చెప్పాలంటే. ఆ తర్వాత మాకు విగ్రహాన్ని అట్లా వదిలేయొద్దు, అమ్మని నీడ లేకపోతే ఎట్లా అని చెప్పి గోడలు కడదాము, ఒక రూమ్ కడదాము అని అనుకున్నాం. మాకు తెలియకుండానే అన్ని జరిగిపోయినాయి. గోడలు కాస్త, ఒక రూమ్ కాస్త గోపురం వచ్చింది, గుడి అయిపోయింది, అన్ని జరిగిపోయి ఆల్ ఆఫ్ సడన్ మా లైఫ్ లోకి ఈ కార్యం వచ్చింది, ఈ అర్ధనాదేశ్వరుల కార్యం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కూడా మేము ఎక్కువ అంటే తను ఎక్కువ బిలీవ్ చేయలేదు. అసలు మేము ఈ దేవుడు, ఈ భక్తి, పూజలు ఇవన్నీ కాదు.
కానీ లాస్ట్ 4 years నుంచి ఇన్నే ఉంటున్నాను నేను. 4 years నుంచి ఇక్కడ మాకు ఇంకా లైఫ్ అంటే వేరే మా లైఫ్. పొద్దున్న లేసినామా అంటే పొద్దున 5:30-6 గంటలకి లేసినామా అంటే ఫస్ట్ గుళ్ళో అందరికి ఫోన్లు పోతాయి, పని వాళ్ళకి, మా అయ్యగారులకి అందరికి వచ్చిందా క్రియ కరెక్ట్ జరుగుతుందా లేదా అని చెప్పి అన్ని అయిపోయిన తర్వాత మేము ఇక్కడ పొద్దున 9:30-10 వరకు వస్తాము, ఇక్కడే ఉంటాం. ఈవెన్ తో మా లంచ్ కూడా ఇక్కడే. చేసుకొని బయట పనులు అంటే ఏమో మాకు పర్సనల్ గా ఈ వ్యాపారం అవి ఇవి అన్ని లెఫ్ట్ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా లైఫ్ అనేది ఈ గుడికి డెడికేట్ చేసినాము. వాళ్ళు తినే దాంట్లోనే, వాళ్ళకి పెట్టిన దాంట్లోనే మేము ముద్ద తింటాం, ఇక్కడే ఉంటాం. ఈవినింగ్ మా లంచ్ డిన్నర్ 2 కూడా ఇక్కడే ఉంటాయి మాకు. టెంపుల్ క్లోజ్ అయిన తర్వాతే ఇంటికి వెళ్తాం మేము. ఇక పర్సనల్ గా పని అంటూ వెళ్తాము అని అంటే అది గుడి పని మీద, లేకపోతే ఎప్పుడైనా మా హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఫ్యామిలీకో ఏదో అట్లాంటి టైంలో తప్పితే ఐదర్ దెన్ దట్ హోల్ లైఫ్ ఇదే ఈ గుడిలోనే మాకు. నేను ఈ రూమ్ లోకి రాగానే ఒక ఫోటో గమనించాను, అది రాహుల్ గాంధీ గారితో ఉంది. అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగా, అసలు మీరు ఏంటి అంటే నాకు మీది ఇంతకు ముందు కొన్ని ఇంటర్వ్యూలు చూసాను. అంటే నాకు ఎవరు కూడా మీ కుటుంబ నేపథ్యం, మీరు అసలు మీ ఇంతకు ముందు నుంచి కూడా ఇంతకు ముందు మీకు ఏమైనా దేవాలయాలు ఉన్నాయా, వారు ఏమైనా కట్టారా? అసలు నాకు ఇంకా బాగా ఇక్కడ ఏ దేవుడు ఎక్కడ ఏ గుడి కట్టలేదు. సో మేము ఇక్కడే మా కార్యమే మొదలు. నేను అంత ముందుకు పొలిటీషియన్, నేను యూత్ కాంగ్రెస్ లో ప్రెసిడెంట్, చేవెళ్ళ పార్లమెంట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన, తర్వాత కార్పొరేటర్ కంటెస్ట్ చేసిన 2020లో. సో నాకు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ నాకు ముఖ పరిచయం ఉన్నది. సో అన్ని జరిగి అన్ని చేసి వచ్చిన అన్ని అక్కడే. నేను ఎక్కడ పోయినా సంతోషం అనేది మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ అంటారు చూసినారా, వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది. ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ కూడా నాకు లేదు. సో అన్ని చూసి వచ్చిన, నేను బిజినెస్ చేసిన అక్కడ హ్యాపీనెస్ లేదు, ఫ్యామిలీ ఉంది అక్కడ హ్యాపీనెస్, ఫ్రెండ్స్ ఉండే, రాజకీయం చేసిన. ఇప్పుడు అన్ని చేసిన తర్వాత నాకు ఎక్కడ లాస్ట్ 4 years తర్వాత నా లైఫ్ కి, మా ఇద్దరి లైఫ్ కి లాస్ట్ 4 years నుంచి ఒక అర్థం వచ్చింది మా లైఫ్ కి. మేము ఎందుకు పుట్టినాము. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అవచ్చు రేపు పొద్దున. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలను గుర్తు పెట్టుకుంటారు. మంచి చేస్తేనేమో గుర్తు పెట్టుకుంటారు, లేకపోతే పట్టించుకోరు. సో అట్లా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఎక్కడ అది నాకు అది పెద్దగా అది అనిపించలేదు నాకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చేసే కార్యము, మాతో అమ్మవారు చేయించే కార్యము, దాంట్లో నిజాన్ని చెప్పిస్తుంది మాతోటి. ఏదైతే గుడ్లలో జరగాలో అది మాత్రమే మాతో ముందుకు తీసుకెళ్తుంది, మాతో పాటు అదే పని చేయిస్తుంది. నాకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. నేను సంపాదించిన డబ్బులైనా ఏదైనా సరే అక్కడ ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అంటే అంతకంటే ఆనందం ఇంకేముంటది. సో ఇప్పుడు దేవుడు అనేటోడు ఎవరి రాత వాళ్ళదే పోయి. ఇప్పుడు నేను తప్పు చేస్తే నా పిల్లలు తగులుతానే తప్పు. నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు సంపాదించింది నువ్వు ఎంజాయ్ చేయాల్సిందే, ఎవరైనా సరే. అది నీ పిల్లలకు దేవుడు ఆల్రెడీ నీ రాత దేవుడు పిల్లలు రాత, వాడు మంచి చేస్తే వాడికి మంచి కర్మ, చెడు చేస్తే వాడికి చెడు కర్మ. సో ఇక్కడ మేము ఈ పాలిటిక్స్ అన్ని వదిలేసి ఇప్పుడు ఇన్ని రోజులు 10 years మేము గవర్నమెంట్ లో లేం. నేను చాలా బ్యాడ్ ఫేసెస్ కూడా చూసిన లాస్ట్ 10 years. సరే పార్టీలు వద్దు ఇక్కడ కానీ. సో నేను చూసిన ఇప్పుడు అన్ని మా గవర్నమెంట్ వచ్చినాక కూడా అవన్నీ వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఇక్కడ ఏమున్నది అనేది. ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఇక్కడే ఉన్నారు. ఉన్నాను, అప్పుడప్పుడు పోయి వస్తుంటారు, ఇంకా మా వాళ్ళు వదిలిపెట్టరు కదా. వెరీ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే పోయి జస్ట్ అట్లా వెళ్ళి మొక్కం చూపించి వచ్చేస్తారు, వాళ్ళతో కలిసి రావడం జరుగుతుంది. సో అందుకోసం కానీ నేను ఏమంటున్నాను, ఎక్కడైతే ప్రతి మనిషికి దేవుడు ఒక కార్యం కోసం పంపుతాడు. ఆ కార్యం చేసేటప్పుడు ఆయనకు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసినవా, దానికోసమే ఆ మనిషిని దేవుడు పుట్టించినట్టు. అక్కడ పుట్టించింది దేనికోసం, మళ్ళీ నీ కుటుంబము, మళ్ళీ నువ్వు అక్కడ నీ కోరికలు పెరిగిపోయినాయి అనుకోండి. లక్ష్మి ఎందుకు వస్తుంది అంటే మనలో హాని పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. డబ్బు వస్తే ఎప్పుడో గొప్పడం అయిపోతాం అనుకుంటాం. ఆ డబ్బు వచ్చినాక మనుషులు మారుతూ ఉంటారు చూసినావా, అది లక్ష్మి నిన్ను అంటే దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నట్టు. నువ్వు ఆ డబ్బు వచ్చినాక అట్లనే ఉన్నావా లేకపోతే మారుతున్నావా, అప్పుడు చూస్తుంది. ఒక టైం వస్తుంది నీకు కూడా పెట్టి కొడితే మళ్ళీ కింద పడాల్సిందే. నాది అనేది ఉండకుండా నువ్వు అందులో నీకు దేవుడు ఇచ్చినదంటే నీ కుటుంబాన్ని బతికిన తర్వాత నలుగురికి సహాయం చేయమంటాడు. మొత్తం నువ్వు అప్పులు చేసి నువ్వు నలుగురికి సహాయం చేయమని చెప్పాలి. మీకు ఆంధ్రాలో ఒక ఆమె ఉంటది, డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ గారు ఈ రోజు వరకు కూడా ఆమెను ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారు, ఈ రోజు వరకు కూడా ఆమె గురించి మాట్లాడుతున్నారు.
ఎందు గురించి? ఆవిడ అన్నదానాలు అవి చేసేవారు, ఆకలి తీర్చి అన్నదానాలు అవి చేసేవారు. ఒక గొప్ప వాడికి లేని స్థితిలో కూడా పెట్టారు. సో మేము కూడా మాకు అంత పేరు రావాలని పేరు కూడా కోరతలేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఏదైనా ఒకటి మార్పు రావాలి. ఈ జనరేషన్ దేవుడితో అసలు దేవుడు అంటే కూడా ఏమి అంత హాస్యం అయిపోయింది మన వాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ లో వాళ్ళు దేవుడు అంటే ఒక, నేను దసరా అప్పుడు చూస్తూ ఉంటా, కండువాలు వేసుకుంటున్నారు, మాలలు వేస్తున్నారు, 9 రోజులు వాళ్ళు. కానీ అది ఎందుకు చేస్తున్నారు అనేది తెలియదు. ఒక ఎంతో మంది 10 మంది యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి, మంచి చెడు అందరూ కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇది చేస్తే ఈ దసరా నవరాత్రులు రాగానే అమ్మవారు మాల వేసుకోండి, లైక్ అయ్యప్ప మాల వేసుకోండి. చిన్న చిన్న పిల్లలు తెలియక వేసుకుంటున్నారు, కానీ వాళ్ళు నిజంగా దాంట్లో ఉన్న ఆచారాన్ని పాటించగలుగుతున్నారా? దాంట్లో సత్యాన్ని తెలుసుకోండి, ఉండగలుగుతున్నారా? అది ఎందుకు చేస్తున్నామని చెప్పగలుగుతున్నారా? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లే. వేసుకోండి అంతే, చూసి ఇంకొకరు వేసుకుంటున్నారు, కానీ అందులో మన వాళ్ళకు నచ్చకపోతే వదిలేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా, నేను చూస్తుంటాను, ఇప్పుడు మాలలు వేసుకొని వచ్చి దేవుడి దగ్గర రెప్పపాటు కాలం అంతా ఆయన చూసినామా, బయటకు వచ్చినామా ఫస్ట్ ఫోటోలు, వీడియోలు, స్టేటస్లు. ఎక్కడ పోతున్నాం మనం? ఏం చేస్తున్నాం? గుడికి ఎందుకు వస్తున్నాం? ఇప్పుడు ఎంతో మందిని నేను 10 సార్లు చెప్తూ ఉంటా, అమ్మా ఇక్కడికి వచ్చినామంటే ఇక్కడ ఏముందో తెలుసుకోండి, చూడండి అని అందరికీ గట్టిగా అరిసి చెప్తూ ఉంటాం మేము అక్కడ నిలబడి. కానీ మనిషి లోపలికి వెళ్తారు, 2 నిమిషాలు చూస్తారు, మా పంతులు గారు అర్చన చేసి గోత్రనామాలు చదవంగానే బయటికి వచ్చేస్తారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫస్ట్ స్పాట్స్ వెతుకుతారు, ఎక్కడ బాగాలి, ఫస్ట్ ఫోటో ఎక్కడ దిగాలి, ఫస్ట్ వీడియో ఎక్కడ చేయాలి, ఫస్ట్ రీల్ ఎక్కడ చేయాలి. ఇదే చూస్తున్నాను నేను. నాకు చాలా బాధ అనిపిస్తుంది మాకు, అరే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వీళ్ళు ఏం చేస్తున్నారు. నేను మనుషులు తప్పని కాదు, కానీ అర్థం చేసుకోవాలి. ఒక గుడికి వెళ్తే అక్కడ మనం చేయాల్సిందేంటి. చాలా మంది రీసెంట్ గా కొంతమంది నా కాడికి వచ్చిండ్రు, ఫోటో దిగనియకపోతే మీ గుడికి బ్యాడ్ రివ్యూ ఇస్తామంట. అరే రివ్యూ తోటి ఏం ఫరక్ చెప్తారు, పంతులు పూజ చేస్తలేడని కూడా వస్తలేడు, ఫోటో దిగనిస్తలేడని చెప్పి అక్కడ ఫోటోలు దిగొద్దని ఫోటో బోర్డులు పెట్టమంటున్నారు. మాకు అవసరం ఏముంది? గుడికి వచ్చేది ఫోటోలు దిగనిక. 1 person కేమ్ టు మీ అండ్ హి వాస్ లిటరల్లీ సేయింగ్, నేను ఈ గుడికి వచ్చినా అని అందరికి తెలవాలి కదా. అవునండి, మీరు ఈ మాట అంటాక నాకు ఇంకోటి గుర్తు వచ్చింది. ఇక్కడ ఫొటోస్ అసలు మీరు మూల విరాట్ ని ఫొటోస్ తీయనియరు అని చెప్పి విన్నాను, కరెక్టేనా? అవును, తీయనియరు. అసలు దేవుడితో సెల్ఫీ లేండి నా కర్మ. ఆడ నిలబడతారు, ఇట్లా ఫోన్ తీసి దేవుడితో సెల్ఫీ అంట. అరే శివరాత్రి టైంలా అంత రేస్ లో కూడా కోపం ఎవరికి వస్తుందో తెలుసా? ఫోన్లు కింద పెట్టండి, దేవుణ్ణి చూడండి, ఫోన్లు కింద పెట్టండి, అమ్మవారిని స్వామివారిని దర్శించుకోండి అని అంటే ఫస్ట్ ఫోన్ దేవనామం అంటే మీకు ఒక విషయం తెలుసా, ఒకప్పుడు అట్లీస్ట్ ఒక 22,000 వరకు కూడా దేవుడి ఉత్సవ విగ్రహాలు బయటకు వచ్చినా, ఏదైనా ఊరేగింపు జరుగుతున్నా మనం ఏం చేసేటోళ్ళం, ఈ 2 చేతులు పైకి ఎత్తి మొక్కేటోళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, 2 చేతులు పైకి ఎత్తి వీడియోలు, ఫోటోలు తీస్తున్నాం. ఏడు నుంచి ఏడిపోతున్నాం మనం, ఏం నేర్చుకుంటున్నాం? సనాతన ధర్మం అని 100 మంది కెమెరాల ముందు కూర్చొని ఒర్లుతున్నారు. ఇది కదా మీరు చెప్పాలి. అరే నాయన మీరు ఫోటోలు వీడియోలు కాదురా తీయాల్సింది, చేతులు ఎత్తి దండం పెట్టి మొక్కండి రా అని చెప్పాలి. అవునా కదా? అవునండి, ఇవన్నీ చెయ్యండి. గుడికి వస్తే ఇది తెలుసుకోండి ఫస్ట్. మేము ప్రతి ఒక్కరు చెప్పేది ఒక యంగ్ జనరేషన్ కాదండి, ఈవెన్ దో 30, 40, 50, 60 years ఉన్న వాళ్ళు కూడా లిటరలీ దే ఆర్ టేకింగ్ ఫోన్ ఫ్రమ్ అ బ్యాగ్ అండ్ ఒకటే కాన్సెప్ట్, ఫోటో ఫోటో ఫోటో. ఎవడు అడుగుతున్నాడు మిమ్మల్ని ఫోటో? దేవుడి దగ్గర దేవుడు ఏమన్నా చెప్తున్నాడా? మీరు ఫోటో దిగినరా లేదా నేను చూస్తున్నాను, ఎవరు నువ్వు దిగినవా? ఏం నేర్పిస్తున్నాం? నథింగ్. దేవుడు అంటే మనం ఏం చెప్తున్నాం? ఏమీ లేదు. ఇప్పుడు బర్త్డే ఉంటది, లేకపోతే పెళ్లి రోజులు ఉంటాయి, పోతారు గుడికి. ఏం చేసి వస్తారు వాళ్ళు? కార్ లో వస్తారు, ఆడ కార్ పార్క్ చేసుకుంటారు, గుడిలోకి వస్తారు, పంతులు గారి దగ్గరికి పోతారు, ప్రదర్శన చేయాలనుకుంటే ఆ ప్రదర్శన ఎందుకు చేస్తారో కూడా తెలియదు. మనం చెప్పారు, ఎవరో చెప్పారు అది చెయ్యాలి. ప్రదర్శన చేస్తారు, దేవుడు గుడిలోకి పోతారు, పంతులు గారు గోత్రనామాలు చదువుతారు, అక్షంతలు వేస్తాడు, బయటికి వస్తారు, 4 ఫోటోలు దిగుతారు, సైలెంట్ ఇంటికి వెళ్ళిపోతారు. ఫీలింగ్ బ్లెస్డ్. ఇంతకు మించి పిల్లలకి ఏమన్నా చెప్తున్నామా మనం? నేను మిమ్మల్ని అడిగితే అసలు ప్రదక్షిణ అనేది ఎందుకు చేయాలంటే మీరేం చెప్తారు? అసలు ఒక ప్రదర్శనే కాదు, ఈ గుడిలో జరిగే ప్రతి క్రియ కోసము చెప్తాను. ప్రతి క్రియ వెనక ఒక సైన్స్. చెప్పండి. ప్రతి గుడిలో, అది కూడా ఈ ఒక్క గుడే కాదు, ప్రతి గుడిలో, ప్రతి దేవాలయంలో ఒక సైన్స్ ఉంటుంది. అసలు గుడి కట్టేటప్పుడు అక్కడ యూజ్ చేసే థింగ్స్ ఏంది,
ప్రతిరోజు గుడిలో జరిగే రిచువల్స్ లో మనం వాడే వస్తువులేంది, ప్రసాదం ఎందుకు పెడతాము, తీర్థం ఎందుకు ఇస్తాము, గుడిలోకి ఎంటర్ కాగానే ఎక్కడ నుంచి మొదలవుతుంది మన సైన్స్, మన బాడీకి కావాల్సింది ఏంది అని. గుళ్ళు కడుతున్నాం కరెక్టే. పూర్వము ఎక్కడికి మంచి పనికి వెళ్ళినా లేకపోతే పొద్దున్నే లేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వైఫ్ ఇంట్లో ఉంటే వైఫ్ ఓకే, హస్బెండ్ మాత్రం పోతూ పోతూ ఆడ ఏ గుడున్నా చెప్పులు అట్లా ఇప్పి పోయి లోపలికి వెళ్ళి ఇట్లా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని పోయేటోళ్ళు. అది పొలం కాడి కోనియండి, ఏ పని అయినా కానివ్వండి, వాళ్ళు అట్లా స్టార్ట్ చేస్తుంటారు. బట్ నవ్ డేస్ డైలీ రొటీన్ లైఫ్ లో మనం ఎవరం గుడికి పోతలేము. ఎప్పుడన్నా ఆస్పిషియస్ డేస్ ఉన్నప్పుడు, పండగలు పబ్బాలు నీ లైఫ్ లో ప్రత్యేకమైనవి ఇవన్నీ ఉన్నప్పుడే గుళ్ళకి వెళ్తున్నాము. సో దానివల్ల ఇక్కడ ఏంది రియాలిటీ అనేది తెలుసుకోలేకపోతున్నారు ఎవరు కూడా. ద రియాలిటీ ఈజ్ ప్రదర్శన చెయ్యాలి. చెప్పులు విప్పి లోపలికి కాళ్ళు కడుక్కొని మనం లోపలికి వస్తాం. ఇప్పుడు ఈ కాళ్ళు కడుక్కోవాలి, ఒక ఆచారం అంటారు, రైట్? మన చెప్పుల్లో స్వెట్ వచ్చి లాట్ ఆఫ్ బ్యాక్టీరియా జెమ్స్ అవన్నీ క్యారీ చేస్తాం. దట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్. కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ కావాలి. ఎందుకంటే జన సంచారణ ఉండేది గుళ్ళో ఎక్కువ శాతం. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, మంచి చెడు, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళకంటూ మన వల్ల ఏం కావద్దు కాబట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ అవుతాం. ఎంటర్ కాగానే ప్రదర్శన చేస్తూ ఉంటాము. పర్టికులర్ గా కొన్ని ఒక గుళ్ళో 3 అంటారు, ఒక గుళ్ళో 5 అంటారు, ఇంకో గుళ్ళో 9 అంటారు. మన గుళ్ళో అయితే 9 ప్రదర్శనలు. ఎందుకు అనంటే 9 యంత్ర ప్రతిష్టలు, 9 నవశక్తుల యంత్ర ప్రతిష్టలు చేయడం జరిగింది. మనకి ధ్వజస్తంభం దగ్గర ఒక యంత్ర ప్రతిష్ట ఉంటుంది, కింద లైక్ మూల విరాటం కింద ఒక యంత్ర ప్రతిష్ట అయ్యి ఉంటుంది. మల్టిపుల్ ప్లేసెస్ లో మనం లైక్ పంచలోహాలకి సంబంధించిన యంత్ర ప్రతిష్ట చేయడం జరుగుతుంది. దానిలోంచి వచ్చే ఒక పాజిటివ్ ఎనర్జీ మన బాడీని, మన 5 సెన్సెస్ ని యాక్టివ్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ప్రదర్శన అనేది చేయడం అనేది. ఇట్ ఈస్ అ సైన్స్, కంప్లీట్లీ సైన్స్. ప్రదర్శన వెనక ఒక సైన్స్ ఉంది. నువ్వు కాలు కింద పెట్టి, పాదం కింద పెట్టి నడుస్తున్నప్పుడు, ఇప్పుడు ఆడవాలనుకోండి, మా కాళ్ళకి మెట్టెలు ఉంటాయి లేదా వెండి పట్టీలు ఉంటాయి. అక్కడ నుంచి ఆ పంచలోహంతో చేసిన ఆ యంత్రం నుంచి కొన్ని మల్టిపుల్ గుడ్లో కొంతమంది రాగితో పెడతారు, కొంతమంది పంచలోహాలతో పెడతారు, కొంతమంది బంగారంతో పెడతారు. సో ఆ మెటల్ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి ఫస్ట్ మన అరికాలలోంచి పైకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రదర్శనలు అయిపోయిన తర్వాత లోపలికి వస్తాం, దేవుడికి గంట కొడతాం. ఆ గంట మనం పంచలోహాలతో చేసిన గంటనే పెడతాం మనం గుళ్ళో. అది కొట్టినప్పుడు ఆ శబ్దం నుంచి వచ్చే ఆ సౌండ్, లైక్ సౌండ్ థెరపీ, ఇట్స్ అ సౌండ్ హీలింగ్. వైబ్రేషన్స్ అనేది మన ఇయర్ సెన్స్, ఇంకొక సెన్స్ ని యాక్టివ్ చేస్తుంది. ఆర్తి ఇచ్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తాము, హడావుడిగా ఇట్లా హారతి మొక్కుకోవాల్సిన పద్ధతి ఉంది. ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక నిండు గర్భిణి ఒక కుండని నెత్తి మీద పెట్టుకుని నడిచినంత మెల్లిగా చెయ్యాలి, చాలా నెమ్మదిగా చెయ్యాలి అంటారు. ఇప్పుడు చూస్తే పరిగెట్టడం ఏంది, ప్రదర్శన చేసుకుంటూ ఈడ మా పంతులు గారు మైక్ పట్టుకొని చెప్తానే ఉంటారు, ఫోన్లు మాట్లాడుకుంటా, ఇద్దరు కలిసి వస్తే ఇద్దరు మాట్లాడుకుంటా. లైక్ అసలు దేవుడి మీద ప్రదర్శన చేయాలి అంతే, కానీ ఎందుకు చేస్తున్నాము అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కోరిక తీరాలని ప్రదర్శన చేస్తుంటారు, కానీ ఎట్లా చేస్తుంటారు? మేము 10 సార్లు చెప్తాం, నవశక్తి యంత్ర స్థాపన జరిగింది. చేసేటప్పుడు ఒక్కొక్క అమ్మవారి నామంని తలుస్తూ ప్రదర్శన చెయ్యండి అని చెప్తాం. ఒక్కరిని చూడండి నేను అట్లా, ప్రతి ఒక్కరు ఇటు దిక్కులు చూస్తూ, అటు నేను ఇక్కడే ఆఫీస్ లో కూర్చొని ఉంటారు, అప్పుడప్పుడు బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాను అనమాట ఏం జరుగుతుంది అని. లైక్ అంటే వాళ్ళు చేసే పనిలో కూడా ఒక కోరిక మీద కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ చేసే పనిలో 100% దానికి ఇవ్వాలి అనే దాంతో చెయ్యట్లేరు. 10 సార్లు చెప్తూ ఉంటారు. ఆ ప్రదర్శన కూడా నెమ్మదిగా ఎందుకు చెయ్యాలి అని అంటారు అని అంటే, ఎవ్రీవేర్ ఆ పాజిటివ్నెస్ అనేది నీ బాడీలోకి ఇట్లా గిరిగిరి మనం తిరిగేస్తే లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. సో దానికి టైం ఇవ్వాలి, అది మన బాడీలోకి ఎంటర్ కావడానికి. కూడా రాగానే తిరుగుతారు, రాగానే తిరగకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గుడి లోపలికి వచ్చిన తర్వాత ఎందుకు పోయి చేయమంటే 5 సెన్సెస్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో అప్పుడు యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎనర్జీని మన బాడీ కంప్లీట్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ప్రదర్శన చేస్తే మీ బాడీలో ఉన్న 5 సెన్సెస్ యాక్టివ్ లో ఉంటాయి.
ఆ 5 సెన్సెస్ యాక్టివ్ ఇప్పుడు ఇంతకుముందు యాక్టివ్ చేసుకోవాలి 5 సెన్సెస్ ని. లైక్ బెల్ కొట్టినప్పుడు మన హియరింగ్ సెన్స్, ఆర్తి అవి తీసుకున్నప్పుడు మన ఐస్, లైక్ అక్కడ దీప నైవేద్యం పువ్వులు వాటిలోంచి వచ్చే వాసనతో మన నోజ్ అదొక సెన్స్, పంతులు గారు ఇచ్చే ప్రసాదము తీర్థము వాటిలో నుంచి ఒక మన సో అదొక సెన్స్. ప్రతి ఎన్విరాన్మెంట్ లో అక్కడ ఆరాన్ని ఫీల్ అయ్యేది మన వాతావరణాన్ని, అవన్నీ కూడా ఫీల్ అయ్యేది మన స్కిన్. ఈ 5 సెన్స్ యాక్టివ్ అయినప్పుడు మనిషి ఎంత హ్యాపీగా ఉంటాడు, ఎంత పాజిటివ్ గా ఉంటాడు చెప్పండి. బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. అవునా కదా? యాక్టివేట్ అయిన తర్వాత అక్కడ ఉన్న లోపల ఉన్న శక్తి నీకు ఆటోమేటిక్ గా రిసీవ్ చేసుకుంటది. అప్పుడు నువ్వు ఇంకా ప్రదర్శనలు చేసిన తర్వాత ఈ గుడిలో ఉన్న ఏదైతే ఆ గుడిలో ఉన్న శక్తి కూడా మరి ఎక్కడి నుంచి వస్తుంది, భూమి నుంచి వస్తుంది. ఇట్ హ్యాస్ ఎ మ్యాగ్నెటిక్ పవర్. హోల్ ఎర్త్ ఈజ్ అ జైంట్ మ్యాగ్నెట్ అని అంటాం, అవునా కదా? సో ఆ మ్యాగ్నెటిక్ పవర్ లోంచే కదా మనం ఏదైనా సరే, ఇప్పుడు భూమిలో ఏదైనా ఇవ్వండి అది తీసుకుంటది, మళ్ళీ మనకి అంతే మంచి రూపంలో బయటికి ఇస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎంత వరస్ట్ గా ట్రీట్ చేసినా కూడా అది మాత్రం మనకి ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఆకుకూరలు తింటాం, ఆకుకూరలు తింటే దాంట్లో నుంచి మినరల్స్ వస్తాయి అంటారు. ఎలా వస్తున్నాయి? భూమి నుంచే కదా ఇచ్చేది. ప్రదర్శనలు మనకి ఒకప్పుడు ఒక చెట్టు చుట్టూ కూడా కొన్ని ప్రదర్శనలు చేయమని చెప్పేవాళ్ళు. ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావాలన్నా లేకపోతే ఆ రావి చెట్టు చుట్టూ అక్కడ ప్రదర్శన చేస్తే వస్తుంది అని చెప్పి, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మన బాడీకి. ఇఫ్ అ గర్ల్ హ్యావ్ అ PCOD ప్రాబ్లం, తను ఫిజికలీ వర్కౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్, అవునా కదా? సో అది తనకి ఇప్పుడున్న లేజీ టైప్ సిచ్యువేషన్ లో ఈ జనరేషన్ కి లేసి వర్కౌట్ చెయ్యు అని అంటే, వెళ్ళి గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేస్తే ఆ సమస్య తీరుతుంది అని అంటే, మన పూర్వీకులు దాన్ని ఎంతో ఆలోచించి పెట్టారు. ఒక ప్రదర్శన కూడా ఆలోచించే పెట్టారు. ఒక మనిషి స్లీప్ మోడ్ లోంచి లేచి బయటికి రాగానే యాక్టివ్ కావాలంటే 9 సార్లు తిరిగినప్పుడు ఎంత యాక్టివ్ అవుతాడు మనిషి, అవునా కదా? ఆ టైంలో దేవుడి మీద తను దృష్టి పెట్టి చేస్తున్నప్పుడు తను చేయాల్సిన పనేంది. If he have any problem, he or she have any problem, ఆ టైంలో మైండ్ అంతా ఫ్రీగా ఉండి ఆ సమస్యకి పరిష్కారం అక్కడే దొరుకుతుంది. ఒక చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసేది మూఢనమ్మకం అని అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? చెట్టు చుట్టూ ప్రదర్శన చేసేది మూఢనమ్మకం కాదు, ఇట్ హ్యాస్ ఎ సైంటిఫిక్ రీజన్. అదే చెప్తున్నా నేను. ఒక అమ్మాయిని ఆ చెట్టు చుట్టూ తాడు కట్టుకుంటూ ఒక 108 సార్లు ప్రదర్శన చేయమని చెప్తుంటాను. ఎందుకని? ఆ టైంలో తన బాడీలో ఉన్న ఏ ప్రాబ్లం అయినా సరే ఫిజికల్ యాక్టివిటీ వల్ల తనకి ఉన్న PCOD ప్రాబ్లం పోవచ్చు, లేకపోతే లైక్ మంత్లీ తన మెన్సురేషన్ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. ఒక్క మనిషి అన్ని సార్లు ప్రదర్శన చేయడం అంటే ఎంత యాక్టివ్ గా ఉంటుంది. రాగి చెట్టుకి ఆయుర్వేదంలో తెలుసుకోవాలి, రాగి చెట్టుకి ఆక్సిజన్ ఎక్కువ ఉంటది అంటారు. సో తన హెల్త్ ఇష్యూ ప్రతిదీ క్యూర్ అవుతుంది. వేప చెట్టుకి పెట్టినా, రావి చెట్టుకి పెట్టినా, తులసి చెట్టు చెప్పినా కూడా దిర్ ఇస్ ఎ సైన్స్. అంటే ఒక ఔషధం ఉంది, దాంట్లో ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ మనిషి డైరెక్ట్ గా తెచ్చేసుకుంటే మనం మూర్ఖులం ఇప్పుడు, అవునా కదా? రాత్రి 2 గంటలకు లేసి పిజ్జా తినంటే తింటాం, కానీ 2 గంటల రాత్రి లేసి వేప చెట్టు ఆకు తెంపుకొని తినంటే తింటామా? ఎవ్వరు తినరు. అదే దానికోసమే మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ప్రతి దానికి మనిషికి సైన్స్ తెలపాలి. ఆ పని జీవనంలో, నిత్య జీవనంలో ఒక సైన్స్ ఉంది. గాలి మనము లేకపోతే ఇప్పుడు ఇన్ని విండోస్, ఇన్ని డోర్స్ ఎందుకు పెట్టుకుంటాం? ఇప్పుడు ఉన్నాయా? మనం ఒక ఐ హ్యావ్ ఎ లగ్జరియస్ హౌస్ అని చూపించడానికి గ్లాసెస్ పెట్టుకుంటున్నాం, మల్టిపుల్ విండోస్ పెడుతున్నాం, బట్ దోస్ ఆర్ ఎవ్రీ టైమ్ 24/7 క్లోజ్డ్. బికాస్ ఆర్టిఫిషియల్ గాలిలో బతుకుతున్నాం. నేచర్ లో ఎక్కడ ఉంటున్నాం మనం? బయటికి వెళ్తే డోర్ తీసినామా, లిఫ్ట్ దిగినామా, లేకపోతే బయటికి డోర్ నుంచి బయటకు వచ్చినామా అంటే ఏసీ కార్ లేకపోతే క్యాబ్. ఇప్పుడంతా మనం అదే కదా చేస్తుంది. నేచర్ కి ఎంత దూరం అయిపోతున్నాం మనము. సో దాని వల్లనే మన పూర్వీకులు ఇవన్నీ ఆలోచించి మనిషిని ఎట్లనన్నా బయటికి తేవాలి. వాడి చేత ప్రకృతికి సంబంధించింది తను కంపల్సరీ ప్రకృతి నుంచి వచ్చేది ఏదైనా మనిషి శరీరానికి అవసరం కాబట్టి ఇవన్నీ చేపించిండ్రు మన చేత. ఆ వాటిని, ఆ రిచువల్స్ ని, వాళ్ళు పెట్టిన వాటిని, సైంటిఫిక్ గా పెట్టిన వాటిని మూఢనమ్మకాల కింద మార్చేసి మూర్ఖులకి లెక్క ప్రవర్తిస్తున్నారు. మీరు మూఢనమ్మకాలని అంటే మీరు నమ్ముతారా? నమ్మను. మూఢనమ్మకం అని నేనే చెప్తున్నా కదా, అది తప్పని నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు గుడికి వెళ్తే ఆర్తి 20 రూపాయలు ఇస్తే గానీ అర్చన చేసి ఆర్తి ఇయ్యడు. ఎందుకు?
దానికి మూఢనమ్మకం అని అనట్లే. అక్కడ నీకు ఆ గుడిలో నుంచి రావాల్సింది ఏం పొందలేకపోతున్నావు కదా నువ్వు. ఇప్పుడు నేను ఒక పలానా స్థలానికి వెళ్ళి లేకపోతే పలానా చోటుకి వెళ్ళి నాకు ఈ పని అవుతుంది అని నేను నమ్మి వెళ్ళి నాకు ఆ పని అయితే దాన్ని మీరు మూఢనమ్మకం కింద భావిస్తారా? నేను మూఢనమ్మకం ఇందాక మీకు ఒక మాట చెప్పిన, మన మనిషి పొద్దున్నే గుడికి వచ్చి తను ఒక సమస్యతో ఉన్నప్పుడు, అర్థమవుతుందా, ఒక సమస్యతో ఉన్నప్పుడు మన పూర్వీకులు గుడికి వెళ్ళు అని ఎందుకు చెప్పిండ్రు అని అంటే, ఇప్పుడు ఆరోగ్య సమస్య ఉంది, గుడికి వెళ్తే పలానా గుడికి వెళ్తే నీకు ఆరోగ్య సమస్య తీరుతుంది అని చెప్తారు. ఎందుకని చెప్పి అక్కడ ఒక ప్రత్యేకమైన ఒక దేవుడు విగ్రహం పెట్టి ఆరోగ్యం సమస్య ఏంది, ఇప్పుడు తీర్థం ఇస్తారు, అందులో తులసి ఆకులు అవి వేసిస్తారు. దానివల్ల పొద్దున్నే మనము పడిగడుపున తీర్థం తీసుకున్నప్పుడు ఆ తులసి నుంచి మనకి ఔషధ గుణాలు ఉన్నాయి, లైక్ మెడిసిన్స్ ఉంటాయి. ఏముంటాయి, లైక్ కామన్ కోల్డ్ అండ్ కాఫ్ అది తగ్గించగలుగుతుంది, ఫీవర్ ని, ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది, కిడ్నీస్ ని, లివర్ ని కూడా ఇట్ హ్యాస్ సమ్ సోర్సెస్ క్యూర్ చేయడానికి. దేర్ ఆర్ సమ్ సైన్స్ రీజన్స్ ఉన్నాయి దాంట్లో. మెడికల్లీ వాళ్ళు దే ఆర్ గివింగ్ మనం పొద్దున పోయి గుడికి వెళ్ళి తీర్థం తీసుకున్నప్పుడు పడిగడుపున నీ ఒంట్లో ఉన్న ఏదైనా సరే క్యూర్ చేస్తుంది కదా అది. మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా బాగుంది అండ్ ఈ యొక్క జనరేషన్ కి చాలా తెలుసుకోవాలి. 100%. అండ్ కాకపోతే ఇక్కడ నాకు సర్ప్రైజ్ చేసే ఒక విషయం ఏంటంటే మీరు మూఢనమ్మకాలని నమ్మను అంటున్నారు, కానీ మీకు అమ్మవారు ఒక సెగం రూపంలో వచ్చి మీకు చెప్పి గుడి కట్టించారు అని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను కూడా విన్నాను. సో దానికి దీనికి అసలు ఎలా చెప్తారు? మీకు ఒక విషయం తెలుసా, నాకు చాలా మంది ఇక్కడికి వచ్చి అమ్మా మా ఇంట్లో ఈ సమస్య ఉంది ఏం చేయమంటారు, అమ్మా మాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ చెప్తాను నేను. ఒకప్పుడు మన పూర్వీకులకి బీపీలు, షుగర్లు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండేటివా? లేదు. చెప్పండి. 80 years ఓల్డ్ మ్యాన్, ఉమెన్ అట్లా నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు, వాళ్ళ పనులు చేసుకునేటోళ్ళు, అవునా కదా? ఎందుకు వాళ్ళు 100 years బ్రతికిండ్రు? బికాస్ వాళ్ళ నేచర్ తో దగ్గరగా బ్రతికిండ్రు. మనము వాళ్ళు ఎప్పుడైనా 9 గంటలకు అన్నం తినడం చూసిండ్రా? లేదు. ఎన్ని గంటలకు తింటారు వాళ్ళు? సాయంత్రం సూర్యాస్తమం అంతే, అవునా కదా? సన్సెట్ అవుతుంది అని అంటే మనం చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మనే సాయంత్రం 6:30 7 గంటలకల్లా 5:30కి కూరగాయలు కట్ చేయడం స్టార్ట్ చేసేటోళ్ళు, అవునా కదా? మనం చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు తిండికి ఒక హద్దు పద్దు ఉందా? 4 AM బిర్యానీలు అంటాము, మిడ్ నైట్ క్రేవింగ్స్ అంటాము, ఓపెన్ చేస్తాము. ఇవన్నీ చేయడం వల్ల కదా ఆరోగ్యం ఇట్లయితుంది. కానీ ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే మూఢనమ్మకాలని నమ్మని మీరు అదే చెప్తున్నా నేను మీకు. హెల్త్ ఇష్యూ అని వస్తారు. హెల్త్ ఇష్యూ ఎందువల్ల వస్తుంది? ఈడికొచ్చి దేవుడిని పరిష్కరించమంటే చెప్తాడా నీకు? పిజ్జాల్ బర్గర్ నువ్వు దీని వచ్చి ఈడికొచ్చి నాకు ప్రదర్శన ఎక్కడ నుంచి వస్తుందో కూడా చెప్పాలి మీకు. ప్రకృతి కొన్ని నియమాలు పెట్టి, నియమాలు ప్రతి ఒక్కరికి ఫిక్స్ చేసి పంపించింది. అది మనుషులకైనా, పక్షులకైనా, జంతువులకైనా, భూమి మీద ప్రతి జీవరాశికి ప్రకృతి కొన్ని నియమాలు పెట్టింది. ఫస్ట్ నియమం ఏంది? సూర్యాస్తమయం అవుతుంది, సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, మళ్ళీ రాత్రి అంతా చీకటిగా ఉంటది. అది పెట్టింది ఏంటంటే డే అంతా వెలుగెందుకు ఉంటది? మనం పనులు చేసుకోవడానికి. ఆ చీకటి ఎందుకు అవుతుంది? మనం పడుకోవడానికి. సో ఇది ప్రకృతి నియమం. సో పూర్వం మనోళ్ళు ఈ ప్రకృతి నియమాన్ని పాటించేటోళ్ళు. 6 గంటల కంటే, సూర్యోదయం కంటే ముందే లేచిపోయేటోళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు, వాళ్ళ పనులు. కానీ ఇప్పుడు ఎవరు పాటిస్తున్నాం? మనం పాటిస్తున్నామా? ఎవరు పాటిస్తున్నారో చెప్పాలా? ఏ తెలివి లేని, ఏ మాట రాని జంతువులు, పక్షులు ఇంకా పాటిస్తున్నాయి. కానీ మాట వచ్చి మనకు తెలివి ఉన్న వాళ్ళు మాత్రం పాటిస్తలేం. మనం లేచేటప్పుడు 9-10 గంటలకు లేస్తాం, రాత్రి 11 పడుకునేది 12-1 గంటలకు పడుకుంటాం. సో నువ్వు బెడ్ మీద 10 గంటలకు పోయినా రీల్స్ వీడియోలో చూసుకుంటా 12-1 చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఎవరు ఆరోగ్యం ఎవరు ఖరాబ్ చేసుకుంటున్నారు? మనమే. ఇప్పుడు మనకు ప్రకృతి కొన్ని మన బాడీలో డైజెషన్ సిస్టమ్ ఒక టైం ఉంటది. నైట్ 9-10 o'clock స్టార్ట్ చేస్తుంది డైజెషన్ సిస్టమ్. ఆ డైజెషన్ అయిపోయిన తర్వాత 3 o'clock వరకు దాని పీరియడ్ 3 o'clock తర్వాత మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎవరు డ్రైవ్ చేయొద్దని అంటుంటారు. ఎందుకంటే నిద్ర వస్తుంది ఆ టైంలో అంటే. ఎందుకు వస్తుంది అంటే డైజెషన్ సిస్టమ్ టైం అయిపోతుంది అప్పటికి, అది హలిసిపోతుంది. ఇంకా బాడీ ఎవ్రీడే నైట్ 10 తర్వాత నీ బ్రెయిన్ రిపేర్ అవుతుంది. తెలుసా మీకు? ఈ బ్రెయిన్ రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ అయిన తర్వాత రేపు పొద్దున ఫ్రెష్ గా ఎట్లా లేస్తున్నాను?
నువ్వు డేలో పడుకుంటే నీ మైండ్ ఫ్రెష్ ఉండదు, పొద్దున లేస్తేనే నీకు మైండ్ ఫ్రెష్ ఉంటది. సో అది సృష్టి పెట్టిన నియమం. అందుకోసం కానీ మన పూర్వీకులకు షుగర్లు బీపీలు లేవు. జంతువులకు పక్షులకు ఈ రోజు కూడా లేవు. ఈ రోజు విన్నారా మీరు జంతువులకు పక్షులకు బీపీ షుగర్లు వచ్చినట్టు? వినలేదు కదా. కుక్కకు దేవుడు 14 సంవత్సరాలు బతకాలని పెట్టిండు. అది 14 కాదు 15 సంవత్సరాలు బతికి చచ్చిపోతుంది. కానీ మన పూర్వీకులను చూసినాం, మనం 100 సంవత్సరాల పైన బతికిన వాళ్ళని చూసినాం. ఇప్పుడు మనం 60-70 సంవత్సరాలకి మన పైన అయిపోతుంది కదా. ఎందుకైతే లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ వల్లనే కదా. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అసలు ప్రకృతి ఏమిచ్చింది మనకు, ప్రకృతి నుంచి ప్రకృతికి మనం ఏమిస్తున్నాం, ప్రకృతిని అంతా నాశనం చేస్తున్నాం. చెట్లు పెంచరు, అడవులను నరుకుతున్నాము, అన్ని ఆర్టిఫిషియల్ గాలి. ఇప్పుడు మనం వాస్తు ఉండేది ఒకప్పుడు. వాస్తు ఎట్లా అంటే వాస్తుని కూడా దాన్ని బిజినెస్ చేసేసారు ఈరోజు. వాస్తు ఏంటంటే సన్ రైజర్స్ ఇంట్లోకి రావాలి, ఆ ఎయిర్ రావాలి, ఆ ఎయిర్ వచ్చిన తర్వాత ఇన్ని డోర్లు పెట్టాలి, ఇన్ని కిటికీలు పెట్టాలి. ఎందుకంటే ఆ వచ్చిన ఎయిర్ లోపలికి వచ్చిన తర్వాత వచ్చిన ఎయిర్ మళ్ళీ ఆ కిటికీల నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అది జరుగుతున్నదా? ఆర్టిఫిషియల్ ఏసీలు పెట్టుకుంటున్నాం, ఏసీల కింద మనం ఉంటున్నాము, ఆ గాలి బయటికి పోదు, లోపలికి రాదు. సో మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా లేదా? ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర వచ్చి మనమంతా తప్పులు చేసి దేవుడి దగ్గర వచ్చి దండాలు పెడితే అది మూఢనమ్మకం అనకపోతే ఏమనాలి? సో ఇదే చెప్తున్నా, దేవుడి మీద భారం వేసి దేవుడు నువ్వు ఇది జరుగుతలేదు నాకంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ప్రకృతి దేవుడు ఫస్ట్ నీకు ఇచ్చిన నియమాన్ని నువ్వు తెలుసుకో ఫస్ట్. ఇక్కడికి వచ్చి మొక్కే వాళ్ళు కోరికలు తీరితే అవి మూఢనమ్మకం అని అంటున్నారా? ఇవి ఎందుకు చేస్తున్నారు అని అంటే సమస్య మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు మీకు తను చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానివ్వండి, ప్రకృతికి విరుద్ధమైన కోరిక ఉంటే ఎవరికి తీరదు. మేమందరికీ చెప్తుంది అదే. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏ కార్యం ఇచ్చిండో నేను అర్థం చేసుకున్నాను, నేను ఎందుకు పుట్టినానో అర్థం చేసుకున్నాం మేమిద్దరం. ఏంది, దేవుడు మమ్మల్ని ఒక దైవ కార్యం చేసి అది 100 మందికి నచ్చాలని లేదు, మాకు తెలిసిన నిజాన్ని మేము నలుగురికి తెలియజేయాలి అనేది మా జీవితము అని చెప్పి మేము అర్థం చేసుకున్నాం. సో మేము 100% అది చేస్తున్నాం. ఇది చేస్తున్నప్పుడు ఇందులో నాకేమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి. ఎందుకు అనంటే నా ఆలోచనలో నిజం ఉంది, మంచి ఉంది, అవునా కాదా? కానీ నేను ఇక్కడ కూర్చొని నాకు మల్టిపుల్ లెటర్స్ రాసి మాకు హుండీలో వేసిస్తుంటారు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, నాకు ఆ అమ్మాయి కావాలి దేవుడా. అసలు ఎంత ఆశ్చర్యం తెలుసా నాకు, మీరు పైసల కన్నా ఎక్కువ మాకు ఆ పేపర్లు ఎక్కువ పడతాయి. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి కోరికలు. ఆ అమ్మాయి పెళ్ళాగిపోవాలి, ఆ అబ్బాయి నాకే సొంతం కావాలి. ఒకడైతే మరీ ఘోరంగా రాసిండ్రు, ఒక కుటుంబమే నాశనం అయిపోవాలి. ఏం పిచ్చి కోరికలు, ఏ నుంచి తీరుతాయి ఇవి? ఆ కోరిక అసలు ఆలోచన ఉండాలి, కోరిక కోరే ముందు. నేను అనేది అదే, ఇట్లాంటి వాటివి నేను మూఢనమ్మకాలంట. మేము ప్రతిరోజు తన మైక్ పట్టుకొని చెప్తుంటాడు, ప్రకృతి విరుద్ధమైన ఏ కోరిక ఈ గుడిలో తీరదు. నిజంగా మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఉద్యోగం రావాలి దేవుడా అని మొక్కితే ఉద్యోగం వస్తుందా? ఉద్యోగానికి కావాల్సిన చదువు చదివి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వెళ్తే ఉద్యోగం వస్తుందా? నేను పుట్టించేటప్పుడే నీకు బుద్ధిని ఇచ్చిండు, అవునా కదా? నీ శరీర భాగాలను అన్ని మంచిగా ఉంచిండు, పోయి నీ పన్ను చేసుకో అని అన్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ప్రతిసారి దేవుడు ముందుకు వచ్చి పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఒక గుడిలో పెన్ను పెడితే పాస్ అయిపోతారు అని అంటే ఫస్ట్ పోయి ఆడ ఒక 2-3 రకాల, ఒకటి కాకపోతే ఇంకో పెన్ను లక్కీ ఉంటదేమో అని పెట్టొచ్చి మొక్కు రాస్తున్నాం. నేను అనేది ఒకటే, అంటే అది నమ్మి దేవుడి దగ్గర పెట్టి ఆ ఒక్క ధైర్యంతో రాయడంలో తప్పు లేదు. ఇది నేను అంటుంది ఏమని, కానీ భారం వేస్తున్నాము. చదువుతున్నారా చెప్పండి? నాకు ఇగో పిల్లలు వస్తారు వీడికి, నాకు మెసేజ్లు వస్తుంటుంటాయి ఇన్స్టాలో వాటిలో వీటిలలో, వెరీ సిల్లీ థింగ్స్. అరే బెట్టింగ్ ఎవడు పెట్టమన్నాడు నిన్ను? నాకు ఒక మెసేజ్ వచ్చింది, బెట్టింగ్ పెట్టి ఒక 18 లక్షలు లాస్ అయిపోయినానక్క, నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అంట. నేనేం పరిష్కారం చెప్తా? నీకు ఆల్రెడీ బతకమనే పైసలు ఇచ్చిండు, మంచిదాన్ని ఆ పైసలు పెట్టి బిజినెస్ లేకపోతే నీకు కావాల్సింది చేసుకొని బతకకుండా అతి ఆశకు పోయి బెట్టింగ్ పెట్టుకొని పైసలు పోగొట్టుకొని నన్ను గుళ్ళో దేవుడిని ఏదైనా పరిష్కారం అని చెప్పు, నా బదులు దేవుడికి నువ్వు మొక్కు అంటే నేనే మొక్కుతా? చెప్పండి, మీరే చెప్పండి. ఇది ఎట్లాంటి, ఎవరు తీసుకుపోతున్నారు ఇట్లాంటి వాటికి? దేవుడికి మనిషికి మధ్యన కూర్చొని ఉన్న ఒక మనుషులు వాళ్ళ అవసరార్థం, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళు మంచి బతకడానికి చేస్తున్న తప్పులు ఇవి.
అవునా కదా? నువ్వు ఒక మాట చెప్పు, అరే నాయన సార్ నాకు ఉద్యోగం రావాలి, ఆశీర్వాదం తీసుకోనేళ్ళు, దేవుడి దగ్గర మొక్కుకోనేళ్ళు. ఇప్పుడు మీకు చెప్పిన పిల్లలు పుట్టట్లేరంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండే. మన పూర్వం మెడికల్ గా మనం ఇంత అడ్వాన్స్డ్ గా లేము, స్కానింగ్లు చేసి అది చేసి మీకు ప్రాబ్లం ఉందని. లైక్ దానికి ఒక పరిష్కారం చెప్పేటోళ్ళు, వెళ్ళి ఈ చెట్టుకి నీ ప్రదర్శనలు చేసిరా. అమ్మాయిని డైరెక్ట్ గా మన ఇంట్లో హస్బెండ్ ఉంటాడు, పోయి నేను వాకింగ్ చేసి వస్తా అంటే పంపించేటోడు. వారాలు పెడతారు, ఇన్ని వారాలు తిరుగు, 5 వారాలు లేకపోతే 9 వారాలు లేకపోతే 6. సైన్స్ ఉంది. మెడికల్ గా అమ్మాయిని ఇంప్రూవ్ చేయాలి. ఎట్లా చేస్తాడు? అత్తగారు పంపిస్తుందా బయటికి పోయి తిరిగి వస్తుంది అని అంటే, వాకింగ్ చేసి వస్తుంది అంటే. ఇప్పుడు అంటే పోయి జిమ్ చేసి వచ్చిన ఏమంటలేరు, అప్పుడు పంపించేటోళ్ళ ఇంటి పని చేయి అది ఇది అని అనేటోళ్ళు. సో ఒక దేవుడి పేరు చెప్తే భయంతోటైనా ఆ దేవుడు నా బిడ్డని ఇస్తాడేమో అని మనమే లేపి పంపిస్తాము. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి అంటే, మనం ఎలాగో ఈ మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళేసి వస్తుంది. అంటే వెళ్ళేసి వచ్చాక లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సే కొంచెం బాగా హెడేక్ గా ఉంది ఆర్ లేకపోతే కొంచెం అనీజీగా ఉందన్నప్పుడు టాబ్లెట్స్ కి వాటికి కూడా తగ్గదు. మామూలుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేకపోతే మా మమ్మీ గానీ ఎవరైనా దిష్టి తీసాక కొంచెం ఆ రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు అది కూడా మూఢనమ్మకం అంటారా, లేకపోతే దాన్ని ఏమంటారు? అందులో కూడా సైన్స్ ఉందంట. అంటే ఏ రకమైన సైన్స్? 100% సైన్స్ ఉంది. ఇప్పుడు మనకి దిష్టి దేనితో తీస్తారు? ఉప్పుతో తీస్తారు, రాళ్ళుతో తీస్తారు. అవునా కదా? లైక్ ఉప్పులో ఒక మనము మినరల్స్ కానివ్వండి ఏదైనా కానీ అది మన చుట్టూ తిప్పుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ అనేది ఒక రిలాక్సేషన్, ఒక నమ్మకం అది మనకి. అండ్ మనం ఇట్లా ఒక ఎర్ర నీళ్ళు చేసి అందులో ఆర్తి కర్పూరం పెట్టి తీస్తాం. ఆ వాటర్ లోంచి కూడా ఆ కుంకుమ వేసినప్పుడు లేకపోతే ఒక పాజిటివ్ స్మెల్ అందులోంచి వచ్చే ఆ ఫ్రేగ్రెన్స్ కానివ్వండి ఏదండి, ఆర్తి కర్పూరం కానివ్వండి, ఆ మీకు ఇందాక చెప్పిన 5 సెన్స్ యాక్టివ్ అయితే ఆ 5 సెన్స్ యాక్టివ్ చేసినప్పుడు రిలాక్స్ ఫీల్ అవుతాం. సో దిష్టి అనేది ఒక సైన్స్, దాన్ని పిచ్చి మూఢనమ్మకంగా తీస్తున్నారు. మీకు ఒక మాట చెప్తా, దిష్టి తాకింది అని అంటాం. అసలు దిష్టి ఎందుకు తాకుతుంది చెప్పండి? ఎందుకు తాకుతుంది? ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ కి వెళ్ళాలనుకుంటారు. ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఆ నైట్ చక్కగా వంటమా? లేదు. ఏం డ్రెస్ వేసుకోవాలి, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వస్తున్నారా, లేకపోతే అక్కడ ఏం మాట్లాడాలి, నేను ఎట్లా ఉండాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవ్రీథింగ్ మైండ్ మొత్తం ఆలోచనతోటే పోతావు. అవునా కదా? పోతూ ఇప్పుడు ఆ ఫంక్షన్ లో ముందు రోజు నైటే వంటలు చేసి పెడతారు, మసాలాలు రుబ్బుకొని పెడతారు, తెల్లారు లేచినాక వండుతారు. ఆల్రెడీ అవి పాడైపోయి ఉంటాయి. కొంచెం సమ్మర్ లోనే మనకి ఎక్కువ పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అవి ఇవి అవుతుంటాయి. అవునా కదా? ఏదో వాళ్ళు వేసిన తినేస్తాం, ఏది పడితే అది తినేస్తాం. లేదా పోతూ లేట్ అవుతుందేమో నాయన సమోసా తినిపోదాము, లేకపోతే ఇంత టిఫిన్ చేసి పోదామని ఏదో ఒకటి తినిపోతాం. మళ్ళీ అక్కడ ఏది దొరికితే గాస్ పూస ఏది దొరికినా వేసి పారేస్తాం, తినేస్తాం. నైట్ ప్రాపర్ స్లీప్ లేదు, నిన్న తిన్నది డైజెషన్ కాలేదు. అవునా కదా? మళ్ళీ పొద్దున ఇంత వేస్తాం అందులో కడుపులో, ఆ రెండు మిక్స్ అయ్యి ఆ డైజెషన్ కాక ఇరిటేషన్, గ్యాస్ ఫామ్ అయ్యి అక్కడికి వెళ్ళంగానే నేను తినేటప్పుడు ఆడ చూసిండ్రా నాయన దిష్టి దాకిందని అంటాం. కానీ నువ్వు అప్పటిదాకా తిన్న కష్టాన్ని మర్చిపోతావు, రాత్రి నిద్రపోలేదని మర్చిపోతావు. మీకు ఒక విషయం వామిటింగ్స్ అయినాయి అని అంటాం. ఎందుకైతే కరెక్ట్ గా ట్రావెలింగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి, స్లీప్ కరెక్ట్ లేక మనం తింటే ఇరిటేషన్ గా వామిటింగ్ వచ్చినట్టుగా ఎట్లుంటది మనకి. అవునా కదా? మనం ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా అంతే, ఒక మనిషి చూస్తే దిష్టి దాకదు. సో అక్కడ ఏమైతుంది అంటే నువ్వు ముందే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఫంక్షన్ పోతావు, అక్కడ నీ మైండ్ కి అనుకున్నంత అక్కడ జరగలేదు అనుకో. ఇప్పుడు నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్ అందరూ చూడాలి అనుకోని, లేకపోతే అక్కడ నేనే స్పెషల్ గా ఉండాలి, అక్కడ అది జరగలేదు అనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతాం. అక్కడ ఎవరైనా ఏమన్నా గొడవ అయినా లేకపోతే ఎవరైనా ఏమన్నా ఆటోమేటిక్ గా మన మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతాం. సో ఇవన్నీ ఇవన్నీ అందులో మిక్స్ అవుతాయి. మిక్స్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు బాడీ లో అవుతుంది, కొంచెం మనం ఇబ్బందులు పడతాం. మెయిన్ ఒకటి నిద్ర, ఇంకొకటి ఫుడ్. ఇవి రెండు ఇండైజెషన్ ప్రాబ్లం అయినప్పుడు కొంతమందికి వామిటింగ్స్ అయితే, కొంతమందికి మోషన్ అవుతుంది, కొంతమందికి హెడేక్ ఉంటది, ఇరిటేషన్ ఉంటుంది. ఆ టైంలో మనం సైంటిఫిక్ గా ఇప్పుడు బాగా కడుపులో నొప్పి వస్తే ఇంట్లోనే ఏదో ఒకటి అమ్మ చేసి ఇచ్చేస్తుంది, తినేస్తాము. సో అందులో మనకి ఇంట్లోనే నుంచే కదా, అందులో సైన్సే కదా ఉన్నది. అలా వామిటింగ్స్ అయినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ అవుతుందా?
అది నేను అడుగుతున్నా. అదే చెప్తున్నా, ప్రతిది కూడా సిమ్టమ్స్ ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది. ఒక ఫ్లూ ఉంది, కోల్డ్ ఉంది. రియల్ గా చెప్పాలంటే ప్రతి మనిషిలో కోల్డ్ ఒక 14 to 16-17 days ఉంటది. మనం ఏం చేస్తాం, కోల్డ్ అయిన వెంటనే దాన్ని తట్టుకోలేక ఒక పూట దాకా ఆగుతాం, అవునా కదా? లేకపోతే రెండో పూట పోయి మెడిసిన్ తెచ్చుకొని వేసేసుకుంటాం. అది సిమ్టమ్ ని తగ్గిస్తుందే గానీ కోల్డ్ ని క్యూర్ చేస్తుందా? ఆ వైరస్ ని క్యూర్ చెయ్యదు. అది 14 days నువ్వు వద్దన్నా కానీ నీ బాడీలో అది ఫైట్ చేసే బయటికి పోతుంది. మన వాయిస్ చేంజ్ అవుతుంది, అవునా కదా? లైక్ రన్నింగ్ నోస్ కంట్రోల్ అవుతుండొచ్చు, సిమ్టమ్ ని కంట్రోల్ చేస్తుంటది, అవునా కదా? విక్స్ వేపర్ అప్ యూజ్ చేస్తాం మనము, దాని వల్ల మనకి మనం ఫీల్ అయ్యే ఆ నోస్ లో స్టిఫ్నెస్ గానీ అది రిలాక్సేషన్ ఇస్తుంది. కానీ బట్ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేసి వైరస్ ని మాత్రం 14 days క్యారీ చేస్తుంది నీ బాడీ. అంటిల్ అన్లెస్ ఇమ్యూనిటీ పవర్ ఉండి దాన్ని సెల్ఫ్ క్యూర్ చేసే దాకా కూడా బాడీలోంచి బయటికి. సో ఇంకో ఇక్కడ కొత్తగా వర్షం పడేటప్పుడు తడుస్తే జలుబు అవుతాయి మనకు అందరికి. అది ప్రకృతి నుంచి ఇచ్చిన ఒక గొప్ప, అది నువ్వు తడిచినప్పుడు జలుబు అవుతుంది చూసినారా మనిషి, కంపల్సరీ జలుబు కావాలి. జలుబు అయినప్పుడు ఏమైతుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ తయారైతాయి నీకు బాడీలో. అది తగ్గినప్పుడు జలుబు వచ్చి అది తగ్గినప్పుడు నీకు ఆటోమేటిక్ గా యాంటీబాడీస్ తయారైతాయి బాడీలో. తయారైన తర్వాత నీకు ఆ సమ్మర్నంతా ప్రొటెక్ట్ చేస్తుంది అది. నేను యాంటీబాడీస్ ఇంకోసారి జలుబు కానియదు, జ్వరం రానియదు. అది ప్రకృతి మనకి ఇచ్చిన వరం అది. కానీ దాన్ని నమ్మం మనం ఏం చేస్తాం, జలుబు అవగానే ఇమీడియట్ గా టాబ్లెట్ వేస్తాం, కథం. దాన్ని ఆ యాంటీబాడీస్ కూడా తయారు కాకుండా బాడీ ఫైట్, ఇమ్యూన్ సిస్టమ్ ని బాడీ ఫైట్ చేయడానికి మనం ఎక్కడ కూడా ఇవ్వట్లేదు అవకాశం ఇస్తలేము. మనం అందరికి మనం ఆరోగ్యం ఖరాబ్ కావడానికి కారణమే ఇది. సో ప్రకృతి ప్రతి దానికి ఒక అది ఇచ్చింది. ఇప్పుడు మన ఇంట్లో మనకి చిన్నప్పుడు అమ్మ జలుబు అయితే ఆవిరి పెట్టేది, ఇప్పుడు మనం స్టీమర్స్ తెచ్చుకుంటున్నాం. ఈ నెబులైజేషన్స్ ఇవి అవి కెమికల్సే కదా, నేచురల్ గా ఆవిరి తీసుకోండి. ప్రతి పండగకు ఒక ట్రెడిషన్ ఉంటది మనకు. నిన్న ఉగాది జరిగింది, ఉగాది రోజు ఈ పచ్చళ్ళు అన్ని తినమంటారు. ఎందుకు తినమంటారు అంటే ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఆ సీజన్ కు ముందే ఆయుర్వేదిక్ టైప్ అది. దాని గురించి కూడా ఎవరు తెలుసుకుంటలేరు. అవి తీసుకుంటే మనకు ఈ సమ్మర్ అంతా ప్రొటెక్ట్ చేస్తాయి అవి. సో పూర్వము ఏ సీజన్ స్టార్ట్ అయినా దానికి ముందు ఒక కార్యక్రమం చేసేటోళ్ళు. ఇప్పుడు వర్షాకాలం మొదలు ఆషాఢ మాసం వస్తుంది, ఆషాఢంలో బోనాలు చేస్తారు, యాపకొమ్మలు, ఇవన్నీ అన్ని ఉంటాయి అక్కడ. ఎందుకంటే వర్షం పడుతుంది, దానికి సంబంధించిన మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఉంటది అక్కడ, దానికోసం నా కార్యక్రమం చేస్తాం. సో ఇవన్నీ కూడా ప్రతి ట్రెడిషన్ కూడా మనకు ఒక ఆచారం కింద తీసుకొచ్చి మనోళ్ళకు ఆచారం పెడితే, ఎందుకు దేవుడి పేరు చెప్పి ఇది పెట్టిరంటే, ఇప్పుడు ఉగాది రోజు ఇది ఖచ్చితంగా తినాలి దేవుడు మనకు చెప్పిండంటేనే తింటాడు, లేకపోతే వాడు తింటాడు. నువ్వు తింటావా, నేను తింటానా? తినం కదా, నమ్మం కదా. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, ఉగాది నుంచి మొదలయ్యేది సమ్మర్. బాడీ వేడి చేస్తుంది, ఫస్ట్ బెల్లం యూజ్ చేస్తాం. చలవ చేస్తుందా చేయదా? చేస్తుంది. బెల్లం పానకం తీసుకుంటే, అవునా కదా? అన్ని గుణాలు. ఇప్పుడు లైక్ వేపాకు ఉంది, మనకి స్కిన్ అంతా ర్యాషెస్ వస్తుంటాయి సమ్మర్ లో, మీరు చూస్తుండండి స్కిన్ ఊడిపోతూ ఉంటది మన అందరికి. అదొక మెడిసిన్ మన బాడీ. సో ఇవన్నీ కూడా మామిడి కాయ దాంట్లో ఉన్నది మన వైటమిన్ ఏ దొరుకుతుంది మనకి. రా మ్యాంగోలో ఇంకా ఎక్కువ ఉంటాయి మనకి మినరల్స్, వైటమిన్స్. సో అది కన్స్యూమ్ చేసినప్పుడు బాడీ ప్రిపేర్ అవుతుంది నెక్స్ట్ సీజన్ కి. బాడీ ప్రిపేర్ అవ్వడానికి మనకు అది వాళ్ళు చెప్తున్నారు, ఇది తినాలి ఈ సీజన్ లో, ఇది కావాలి మీ బాడీకి అని చెప్పి. మనకు సీజనల్ ఫ్రూట్స్ మనము చక్కగా పిల్లలకి ఎట్లా పెడుతున్నాం తెలుసా? ఐస్ క్రీమ్ల రూపంలో, లైక్ వాళ్ళు కెమికల్స్ యూజ్ చేసేటివి ఏ సీజన్ లో పడితే అప్పుడు తింటున్నాం కదా. కానీ ప్రతి సీజన్ లో, ఇప్పుడు చలికాలం సీతాఫలం వస్తుంది, తింటే సర్ది అవుతుంది, తిన కోల్డ్ అవుతుంది అని అంటారు. కానీ తినాలి, తిన్నప్పుడే దాంట్లోంచి వచ్చే ప్రతి వైటమిన్, మినరల్స్ ని బాడీ అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ సీజన్ కి నీ బాడీని, ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచి రెడీగా ఉంచుతుంది. ప్రకృతి ఇచ్చింది మనకు, కానీ ప్రకృతి నుంచి మనం అది తప్పైతే ఆ సీజన్ లోనే ఎందుకు వస్తుంది చెప్పండి? మామిడి పళ్ళు తింటే వేడి అని అంటాం, అతిగా తింటే వేడి. గాని నీకు బాడీకి కావాల్సినంత తింటే ఆరోగ్యం, నీ హెల్త్ మంచిగా ఉంటది. అది అర్థం చేసుకోవాలి మనిషి. ఓకే, మనం అంటే ప్రతి దాన్ని వెనకాల కూడా ఒక సైంటిఫిక్ రీజన్, ట్రెడిషన్, ప్రతి ఒక్క పండగ దేవుడితో ముడి ఎందుకు పెట్టిరు అనేది తెలుసుకోవాలి. ప్రతి రిచువల్ వెనక, ఇప్పుడు మీకు ఇందాక ఒక మాట చెప్పినా నేను, ఏమని, మనిషి ఉట్టిగానే పోయి ఆ పని చెయ్యంటే చెయ్యడు. దేవుడి పేరు చెప్తే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడా? మీరు ఒక మాట చెప్పండి.
నువ్వు చేసుకున్న తప్పుకే నీ కర్మ నువ్వు అనుభవిస్తావే గాని అది దేవుడి మీద పెట్టేస్తాం మనం. ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, ఎన్ని జంతువులు బలి చెప్పండి. అరే అమ్మవారి పేరు చెప్పి జంతువులను బలి చేస్తున్నారు. అమ్మ ఎవరిని, ఇప్పుడు కాళిక మాత నాలిక తెరిచి రాక్షసుల రక్తం తాగుతూనే ఉంటది, ఆమె చేతులు ఉంటాయి, పుర్ర పట్టుకొని ఉంటది అని అంటారు. ఆమె ఎవరిని వధించింది, ఎవరి రక్తం తాగింది? మీరు జంతు బలి అన్నారు కాబట్టి మామూలుగా అమ్మవారి గుళ్ళో మనం బలి అది చూస్తున్నాం. ఇక్కడ ఈ దేవాలయంలో బలి సాంప్రదాయం ఏదైతే లేదో లేదు. ఎందుకు లేదో ఇప్పుడు అదే చెప్తున్నాను. సో అమ్మవారు ఎవరి రక్తం తాగింది? రాక్షసులది. సరే అదే నమ్ముదాం మనము, మన పురాణాల్లో రాస్తుందో అదే నమ్ముదాం. రాక్షసుల రక్తం తాగింది. మేక రాక్షస, కోడి రాక్షస, వాటిని ఎందుకు కోసి రక్తం చూపిస్తున్నారు? ఏమో రాక్షస గుణాలు ఉన్న మనిషి మాత్రము దాన్ని కోసుకొని మళ్ళీ తినేటోడు రాక్షసుడు కాదు. ఏ పాపము చెయ్యని మేక, కోడి రాక్షసుడు. అమ్మవారు ఆ బలి కోరుతుందా? కానీ మనం చూసుకుంటే లైక్ వాళ్ళు అంటే పెద్ద పెద్ద దేవాలయాలు కానీ చాలా అమ్మవారి దేవాలయాలు కానీ ఈ సాంప్రదాయం ఇప్పటికీ నేను తప్పంటున్నా. ఎందుకంటే ఆ తల్లి ఈ లోకాన్ని సృష్టించిన ఆ జగన్మాత అందరికీ అమ్మ అంటారు. ఆమె కనురెప్ప కూడా వేయకుండా మనల్ని కాపాడుతుంది అని అంటారు. నా బిడ్డను తెచ్చి నా ముందుకు వస్తే నేను హ్యాపీగా ఉంటానా చెప్పండి? ప్రతి చెట్టు చేమ, ప్రతి జీవి, భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఆమె పిల్లలే అని అంటారు. అట్లాంటి ఆమె ముందు తెచ్చి నీ బిడ్డ నువ్వు కోస్తుంటుండే ఆమె హ్యాపీగా ఉన్నారండి తీసుకురండి పెట్టండి అక్క అని అంటదా? ఆలోచించాలి మనము. దేవుడి పేరు చెప్పకండి. నేను ఒకటే మాట అంటారు, ఫైన్. మనిషి ఎంత ఈ ఆచారము ఇట్లా కూడా వచ్చి ఉండొచ్చు కదా, ఇట్లా కూడా ఎందుకు ఆలోచించరు? మన మనిషి పెరుగుతున్న కొద్దీ మనుషులు ఎక్కువ అయిపోయిండ్రు. అడవిని కూడా మన సొంతం చేసుకొని మనం బతుకుతూ వెళ్ళిపోయాం. మీరు ఎప్పుడు ఇప్పటి వరకు ఏ దేవాలయంలో కూడా ఎలాంటి జంతువులు మీరేం మీ కార్యం మొదలు పెట్టినప్పటి నుంచి, అసలు నిజం తెలుసుకున్నప్పటి నుంచి, మాకు అమ్మవారు చెప్పినప్పటి నుంచి మేము మన గుడిలో. అంటే మీరు ఈ నిజం ఎలా తెలుసుకున్నారు అంటే అమ్మవారు మీతో చెప్తారు. ఏ తల్లి అయినా సరే తన బిడ్డని బలి కోరుతుందా? ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులు అంటారు, అమ్మనే అమ్మవారిని అంటారు. అమ్మవారి కదా ఈ సృష్టిని మొత్తం పుట్టించింది. మనమైనా ఇప్పుడు మన ఆమెనే కదా జన్మించింది. మన తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లిదండ్రులు మన పిల్లల్ని చంపుకొని తింటారా? లేదు. ఆ అమ్మ కూడా అంతే కదా, ఆమెను పుట్టించిన వాళ్ళే కదా. వాళ్ళు ఎందుకు అడుగుతారు మనని? వాళ్ళు ఇచ్చినదే వాళ్ళు రిటర్న్. సరే మీరు బలిస్తున్నారు, బలి ఇచ్చిన తర్వాత వండుకుంటారు. ఎవరు తింటున్నారు? రాక్షసుడైన మనిషి తింటున్నాడు. నీలో ఉన్న మృగత్వాన్ని చూపించుకొని నువ్వు ఆ సాటి నీతో ఉన్న జీవిని తింటున్నావు. మేము అనేది అదే. దేవుడి పేరు చెప్పి చెయ్యకండి. మీకు ఇష్టం ఉందా పోండి కొనుక్కొచ్చుకోండి తినుండ్రి, కానీ దేవుడి ముందు చేయకండి ఆ పని. అమ్మ కోరదు, దేవుడు కోరడు. మన గుడిలో ఫాలో చేసి గుడిలో పాటించే ప్రతి రిచువల్ వెనక సైన్స్ ఉంది. ఆ సైన్స్ ప్రకారం చెయ్యండి. గుడికి రావడం ఒక సైన్స్ ఉంది. గుడిలో ఇప్పుడు గుడిలో ఒక్క సెకండ్ అయినా కూర్చొని లేవాలంటే మన వాళ్ళు ఇట్లా కూర్చొని ఇట్లా లేస్తున్నారు. ఎందుకు కూర్చోవాలి? గుడిలో మీకు ఇందాక నేను చెప్పిన యూజ్ సమ్ మల్టిపుల్ యంత్ర ప్రతిష్టలు జరుగుతాయి. ఆ యంత్ర ప్రతిష్ట, ఆ యంత్రంలోంచి మన కింద భూమి ఒక మ్యాగ్నెట్ అయితే ఆ మ్యాగ్నెట్ లోంచి ఒక పవర్ అనేది ఆ యంత్రంకి వచ్చి ఆ యంత్రంలోంచి మన బాడీలోకి వస్తుంది. వచ్చినప్పుడు ది 7 చక్రాస్ యాక్టివ్ అవుతాయి మన బాడీ. పాయింట్ గుర్తు పెట్టుకోండి. దీని నుంచి నాకు ఒక క్వశ్చన్ ఉంది, అంటే నాకు ఇది చాలా ఒక క్వశ్చన్ ఉంది, బట్ తర్వాత అడుగుతాను. నాకు ముందు ఇంకా ఈ గుడి గురించి నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ ఏంటంటే మీకు వచ్చే సిగం ఏంటంటే మనుషుల ప్రశ్నలు కాదు, అమ్మవారు ఏదైతే మాట్లాడతారో వాటి నిమిత్తమని మీరు అంటారు. సిగం రాదు ఇక్కడ. అంటే మీరే వాయిస్ ఆమె అన్కాన్షియస్ లోకి వెళ్తుంది. కేవలం ఈ కార్యం గురించి మేమేం చేయాలనే మాటలు మాత్రమే చెప్తుంది. ఐదర్ దెన్ దట్ నా ఫ్యూచర్ అనేది కూడా చెప్పదు, తన ఫ్యూచర్ అనేది కూడా చెప్పదు, ఎవరి ఫ్యూచర్ గురించి చెప్పదు, ఏమి చెప్పదు. ఇక్కడ మేము చేయాల్సిన కార్యం మాత్రమే. అది కూడా మీరు చూస్తున్నట్టు బయట నాకు ఇది కావాలి అది కావాలి ఈ పూజ చెయ్యి ఆ కార్యం ఈ రోజు వరకు ఏమీ చెప్పలేదు. అమ్మవారు ఎప్పుడు అలా చెప్పలేదు, ఇంతవరకు చెప్పలేదు, మేము చెయ్యలేదు కూడా. అండ్ ఇంకో విషయం కూడా తెలుసా, మాకు ఏ రోజు కూడా ఫుల్ గా ఇప్పుడు మనుషులు కూర్చొని మాట్లాడుతుంటారు చూడండి, మనం వీడియోస్ లో అట్లా చూస్తాము, అట్లాంటి మాటలు కూడా వినలేదు. అంటే ఇప్పుడు మనకు ఒక హింట్ అది. తను
ఒక చిన్న అండ్ దట్ టు నేనేదో ఇట్లా కూర్చోగానే ఒక రోజు ఒక మంగళవారం ఒక శుక్రవారము ఏదో ఒక రోజు కూర్చొని డ్యూటీలో పోసుకుంటే ఇప్పటి వరకు చూడలే అట్లాంటిది మేము. జస్ట్ ఆమె ఆ టైంకి మేమేం చేయాలో ఆ టైంకి వస్తుంది, ఈ పలానా చెప్తుంది, మేమేం చేయాల్సిన ఆ కార్యం చెప్తుంది తను. అదే చెప్తారు కదా, ఓన్లీ హింట్. కానీ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని అమ్మవారి గుళ్ళ దగ్గర అంటే అటు నిజమైన వాళ్ళు ఉన్నారు, దీన్ని మనీ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో అసలు తెలియకుండా వాళ్ళ గురించి పూసగుచ్చినట్టు పాయింట్ టు పాయింట్ ఇది కరెక్ట్ గా చెప్పే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసాను. మరి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అదే చెప్తున్నాను, నేను అది వాళ్ళకే తెలియాలి. నా అనుభవంతో, మా ఇద్దరి అనుభవంతో మాకైతే ఎప్పుడు కూడా ఇట్లాంటివి చెప్పలేదు. అంటే ఈ యొక్క పాయింట్ గురించి అమ్మవారు మీతో మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ పాయింట్ గురించి అడగడం జరిగింది? మీకు అదే చెప్తున్నా కదా, నీ కర్మ నీకుందని చెప్పింది మాకు. మేము ఇంతవరకు ఎప్పుడు మాకేంది అని మేము అడగలేదు, ఎందుకంటే జీరో ఎక్స్పెక్టేషన్ తో చేస్తున్నాం. ఇది మేము నమ్మినము, దాంట్లో నిజాన్ని చూడగలుగుతున్నాము, చూస్తున్నాము. మాకు అమ్మవారు ముందే చెప్పిండ్రు, ఇక్కడ ఆత్మశుద్ధితో నిజంతో ఉన్న వాళ్ళు మాత్రమే మళ్ళీ ఈ గుళ్ళో అడుగు పెట్టగలుగుతారు అని. అది మేము చూస్తున్నాం, లైవ్ లో చూస్తున్నాం. మాకేం అవసరం అండి, ఇప్పుడు మీరు అన్నట్టే ఇందాక టికెట్లు లేవు ఏమన్నా ఇది బిజినెస్ చేయాలనుకుంటే మేము ఇవన్నీ చెప్తాం, ఇవన్నీ చేపిస్తాం. అవి జీరో ఎక్స్పెక్టేషన్ లో ఉన్నప్పుడు మాకు ఏమీ లేదని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మా జీవితం ఇప్పుడు నేను చావాలి, తను చావాలి, బతుకుతామా, బతికే ఉంటామా, ఈ కార్యం చేసినామని లేదు. మనుషుల లెక్కనే నార్మల్ లైఫ్ మేము కూడా లీడ్ చేయాల్సిందే. ఎందుకు పుట్టినమో అర్థమైంది, ఆ పని చేస్తుంది. లైక్ మల్టిపుల్ బయట ఎన్నో జాబ్స్ ఉన్నాయి, రకరకాల బిజినెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వై డిడ్ యూ చూస్ దిస్? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. యు ఆర్ బోర్న్ ఫర్ దిస్. ఈ టాలెంట్ మీలో ఉంది కాబట్టి మీరు చేయగలుగుతారు. సో మీరు ఇప్పుడు ఈ జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నప్పుడు మీరు జస్ట్ బిజినెస్ అంటే నేను జాబ్ చేయాలి, జీవనాధారం కోసం చేస్తున్నారా, లేకపోతే మీరు హ్యాపీగా చేస్తున్నారా? బ్రెడ్ అండ్ బటర్ కోసమే చేస్తున్నారా, లేకపోతే అందులో చాలా మంది కొంతమంది ఉన్నారు బ్రెడ్ అండ్ బటర్ కోసం చేసేటోళ్ళు, కానీ వాళ్ళలో వాళ్ళ ప్యాషన్ ని వాళ్ళ ఇష్టాన్ని వదులుకొని చేస్తారు, ఓన్లీ బికాస్ టు సర్వైవ్. సో ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు హ్యాపీగా ఉన్నారు కదా ఈ జాబ్ చేయడంలో. సో ఇక్కడ దేవుడు మీరు దీనికోసమే పుట్టించండు. ఒక మీడియా సంస్థలో వచ్చిందంటే నిజాన్ని బయట పెట్టడానికి మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆ కార్యం మీకు దేవుడు ఇచ్చాడు, దాంట్లో మీరు చాలా హ్యాపీగా మీరు ఆ పని చేస్తున్నారు. ఎప్పుడైతే మీ ధర్మాన్ని మీరు తప్పుతారో దేవుడు మిమ్మల్ని మీ కర్మ రాస్తాడు. నీకు ఇచ్చిన పనిని నువ్వు కరెక్ట్ వేలో బతికినప్పుడు నీకు 100% నీ రూట్ చూపిస్తూనే ఉంటాడు దేవుడు. నీవు ఎక్కడ కూడా బాధపడు. కానీ ఎప్పుడైతే మీ ధర్మం తప్పుతారో, ధర్మం తప్పినప్పుడు ఆటోమేటిక్ గా మీకు కూడా డౌన్. అదే కదా మన కర్మ అంటాము. తప్పులు చేసిండ్రా ఎట్లయిపోతుంది అని అంటే మనం చేసే దాంట్లో నిజం ఉండాలి. ఇప్పుడు నాకు ఇచ్చిన పని నేను కరెక్ట్. ఇప్పుడు మాకు అమ్మవారు చెప్పింది ఏమని, ఈ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించండి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఈ రకమైన పూజ జరగాలి అని చెప్పి. ఇందులో అగర్ మేము ఏమైనా చేంజెస్ చేసినాం అనుకో, టికెట్లు పెట్టడము, విఐపి దర్శనాలు, స్పెషల్ ట్రీట్ చేయడము మనుషుల్ని, లైక్ వేరే తప్పులు ఏమైనా చేస్తే అది మాకు ఖచ్చితంగా కర్మ. అంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క పాయింట్ కూడా అమ్మవారు స్వయంగా మీకు చెప్పినదే ఇక్కడ మీరు ఆచరిస్తున్నారు. సో ఇప్పుడు అందులో మేము ఏదైనా మార్చినాం అనుకోండి, ఏదైనా డబ్బులకు ఆశపడో లేకపోతే ఒక పవర్ కి ఆశపడి ఒక మనిషి వచ్చినప్పుడు ఆ రాగానే వాళ్ళకి దండలు కప్పి శాలలు కప్పినాం అనుకో, అది మేము ఇక్కడ కార్యానికి విరుద్ధమైన పని చేసినట్టే. ఇక అక్కడి నుంచి ఇంకా అమ్మవారు కూడా మాకు మాది రివర్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ గుళ్ళో విఐపీస్ లేరు. విఐపీ అంటూ ఉంటే వాళ్ళు మాత్రమే. మేము కన్న వాళ్ళైనా మమ్మల్ని కన్న వాళ్ళైనా భక్తులు ఎక్కడ దాకుంటే వాళ్ళ వెనక నిలబడి దర్శనానికి వెళ్లాల్సిందే మా వాళ్ళు. అంతకు మించి ఇంకా వేరే ఏదంటూ ఉండదు. ఎందుకంటే ఇది అసలు మనిషికి దేవుడికి మధ్యన దూరాన్ని పెంచే హక్కు ఎవరిచ్చిండ్రు? అవునా కదా? అది మాత్రమే జరుగుతుంది. మాకు మేము ఈ కార్యం కోసం పుట్టినా మేము అదే పని చేస్తాం. దీంట్లో మేము ధర్మం తప్పినామా మేము కూడా తప్పే. 100% ప్రతి ఒక్క మనిషికి ఒక కార్యం ఇస్తాడు దేవుడు. అది తప్పి తిరుగుతా ఉంటాం మనం. అప్పుడు తప్పి తిరిగినప్పుడు ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎంత పెద్ద జాబ్ చేసినా, ఎన్ని కోట్లు వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఎప్పుడైతే తనకు నచ్చిన పని అది మనకు పదే ముందర కనపడుతుంటది, మనకు దాన్ని వదిలేసి మనం పక్క రూట్లో వెళ్ళిపోతుంటాం. కానీ అక్కడ 10 రూపాయలు వచ్చినా నువ్వు ఆ పని చేసినప్పుడు అందులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. సో అదే నీ పని, అదే నీ కార్యం. దాంట్లో
ఇంకా ఏమి ముందుకు పోయి చేయాలనేది నువ్వు అర్థం చేసుకొని ముందుకు అక్కడ నీ ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతావు. ఒక్కటి చెప్పాలా, దేవుడు ప్రతి ఒక్కరికి తన జీవితాన్ని, తన కర్మని, తన ఏం చేయాలో చిచ్చి పంపించాడు. మనిషి అనేవాడు అన్ని అంటే మగవాళ్ళు అందరు ఎవరైనా సరే, ఒక మనిషి అంటే తన తల్లి అయిన తర్వాత మాత్రం తన 100% తన కర్తవ్యాన్ని, తను ఎందుకు పుట్టింది అనే సార్థకం చేసేది మాత్రమే ఆ శక్తి రూపంలో ఉన్న ఒక అమ్మాయి మాత్రమే. అసలు అంటే ఈ అర్ధనారీశ్వరుడు గురించి మన పురాణాల్లో ఏం చెప్పారు, అసలు ఏముంది, అసలు ఇక్కడ మీకు అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయమే అని మీకు ఎందుకు? అదే చెప్పినాం కదా, మేము కావాలని చేసింది కాదు, మాకు ప్రతిదీ అమ్మవారు చెప్పింది. మొదట మేము ఈ చిన్నమ్మ కార్యం చేసి మాకు అదే అసలు ఏమీ తెలియకుండా జరిగిపోయింది. ఈ గుడి కట్టేటప్పుడే మాకు అమ్మవారు చెప్పిండ్రు, అసలు గుడి ఎట్లా కడతాము, అసలు ఏం చేయాలి మాకు ఎవరు తెలియదు, ఎవరిని అప్రోచ్ కావాలంటే అమ్మవారే మాకు చెప్పడం జరిగింది. మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ మనిషి సలహాలు ఎవరిని ఏమీ అడగద్దు, ఈ గుడి కట్టే వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళే వస్తారు అని చెప్పి వాళ్ళే అట్లనే వచ్చిండ్రు. అది అనుకోకుండానే వచ్చి వాళ్ళే ఈ కార్యం చేయడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి ఆ తర్వాత మాకు ఎవరెవరైతే ఈ కార్యంలో డిస్కనెక్ట్ అయిపోతారో అని అమ్మవారు చెప్పిండ్రో వాళ్ళు ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతున్నారు. మేము ఎంత ప్రయత్నించినా మళ్ళీ వాళ్ళు ఇక్కడ దాకా రాలేకపోతున్నారు. సో అదే చెప్పిన ఇప్పటిదాకా, ప్రతి మనిషి ఒక కార్యం కోసం పుడతాడు, ఆ కార్యం చేయాల్సిన మనిషి ఆటోమేటిక్ గా ఆ టైంకి అక్కడ చేరుకుంటాడు. అది చేయకపోతేనే వాడు ఇబ్బంది పడతాడు, కానీ చేస్తే ఆయన లైఫ్ కూడా మంచి సెట్ అయిపోతుంది. సో ఈ ఆలయంలో ప్రతి ఒక్క మనిషి ఆ అమ్మవారు వాళ్ళని తయారు చేసుకున్నది ముందు నుంచి ప్రతి ఒక్కరిని. అంటే ఈ గుడి యొక్క మొత్తం ఆర్కిటెక్ట్ చాలా డిఫరెంట్ గా, చాలా అంటే ఒక్కొక్క ఆ తలుపుల మీద కూడా శివపార్వతులు అమ్మవారివి కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ ఆర్కిటెక్ట్ అంతా చేసింది ఎవరు? అసలు మీరేనా? ప్రతి ఇది మీ ఆలోచన లేకపోతే అమ్మవారు మీ ఆలోచన? ప్రతిది ఇక్కడ ఏ విగ్రహం ఎక్కడ ఉండాలి, ఆ గుడికి ఎలా డిజైన్ రావాలి, ఏ కలర్ అయ్యాలి, అణువు ప్రతి దగ్గర తన ప్రాణం ఉంటది. అంటే ఎందుకు ప్రాణం ఉంటది అని నేను చెప్తున్నాను అంటే, డోర్ పైన మీరు విగ్రహాలు చూశారు కదా, ప్రతి ఒక్క విగ్రహానికి తన దగ్గరుండి కలర్ వేసింది, నేనే వేసిన ప్రతి విగ్రహానికి ఎందుకంటే తను ప్రతిదీ తన ప్రాణం ఉంది ఇక్కడ. ఈ విగ్రహం ఇప్పుడు ఆ గోడల పైన విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలు ఈ ఫోటో రావాలి, ఈ రకంగా రావాలని తనే మొత్తం ప్లాన్ చేసింది. ఆ కింద ఉన్న వర్డింగ్ వాళ్ళతో పాటు ఆ బొమ్మతో పాటు కింద వర్డింగ్ కూడా తనకి మ్యాచ్ కావాలి. దాంతో పాటు తన ఆ వర్డింగ్ ఎక్కడ గుళ్ళో ఇప్పుడు శ్రీచక్రం ఉంది పైన, నేను చెప్తున్నా ఎంత పర్ఫెక్ట్ అయినా నువ్వు గీయలేవు శ్రీచక్రం. లైక్ ఒక పేపర్ మీద ఎక్కడో పెట్టుకొని నేర్చుకొని గీయగలుగుతాం, పైన చేపియడం అనేది ఒక శక్తి ఉండాలి. దాని తను అది పెట్టియడం. ఇప్పుడు ధ్వజస్తంభం ఉన్నది, అది ప్రతిష్ట చేయాలంటే అది మామూలు మాట కాదు, ఒక్క సింగిల్ స్టోన్ అది మొత్తం. అది నిలబడ్డది అంటే తన ఆలోచన, అక్కడ కూడా తన మాకు ఐడియాస్ ఇచ్చింది, ఎట్లా లిఫ్ట్ చేయాలి, ఎట్లా పెట్టాలి, అక్కడ తన డైరెక్షన్ లోనే నడిచింది అది కూడా. సో ఇక్కడ ప్రతి అడుగులో తన ప్రాణం ఉంటుంది. సో తన అడుగులో ప్రాణం అంటే తను అక్కడ ప్రాణం పెట్టి అది చేసింది. ఇది ఎవరైనా చెప్పాల్సింది, మీరు మేస్త్రీలని ఇక్కడ చేసిన పనులని ఎవరైనా అడగవచ్చు చెప్పని. సో మేము గొప్ప చెప్పుకోవట్లేదు, సో తను చేసినది మాత్రమే చెప్తున్నా. ఇక్కడ ప్రతి ఒక్క అమ్మవారి చీర, ఆ అంచు దగ్గర నుంచి, ఆ కాంబినేషన్స్ దగ్గర నుంచి, పెయింటింగ్ దగ్గర నుంచి, నిద్ర కూడా మానేసి నేను ఇక్కడ కూర్చునేదా. మీరు ఇప్పుడు పట్టు వస్త్రాలు అన్నారు, మీరు పట్టు వస్త్రాలు ఎంత గొప్పగా మీరు అవి ఇవి పెడితే పట్టు వస్త్రాలు కనపడ్డాయి నాకు అని అన్నారు. ఆ పట్టు వస్త్రాలు కూడా తను ఎక్కడికి వెళ్ళి తెస్తుందని ఎవరికి తెలియదు. ఎక్కడైతే అయితే కంచికి వెళ్ళి తీసుకొస్తాం, నుంచి తీసుకొస్తాం. ఇక్కడ ఎవరి దగ్గర చీరలు తీసుకోము, మేము వస్త్రాలు తీసుకోము. ఒకవేళ తెచ్చినా నేనే సంవత్సరానికి సరిపడా వస్త్రాలు వెళ్ళిపోయి తీసుకొస్తాం. అంటే వీవింగ్ చేసిన వాళ్ళ దగ్గర మాకు కాస్ట్ తక్కువ దొరుకుతాయి కదా, మా బడ్జెట్ లో దొరుకుతున్నాయి అక్కడ. జస్ట్ మాకు ట్రావెలింగ్ టైం, సో అక్కడికి వెళ్ళి తను తీసుకొస్తుంది. ఇక్కడ లోకల్ గా కొనేటి కావు, మీకు గొప్పగా కనపడుతుండొచ్చు, కాస్ట్ ఎక్కువ కనపడుతుండొచ్చు, కానీ మేము తెచ్చింది అయితే ఎక్కడికి వెళ్ళి తెచ్చినాం అనేది మాకు. సో ప్రతిదీ కూడా అదే చెప్తున్నాం, మాకు మా ప్రాణం మా గుడి అక్కడే ఉంటుంది.
మీరు కంచి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఈ విగ్రహం కూడా తమిళనాడులోనే జరిగిందని. అంటే ఇంతకు లైక్ వేరే వీడియోస్ లో మీ ఇంటర్వ్యూస్ లో చూసాను. అంటే అమ్మవారి విగ్రహం తయారు చేయడానికి ఒక సర్టెన్ టైం ఇచ్చారు, చాలా కష్టమైంది, ప్లాస్టిక్ చాలా సింపుల్ గా అయిపోయింది. ఎలా జరిగింది అసలు? దీని నుంచి ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పండి. మేము ఈ కార్యం చేసిన తర్వాత ఇదంతా మా ఓల్డ్ ల్యాండే అనమాట. పక్కన ప్లేస్ ఖాళీ ఉంది. ఇప్పుడు ఏదైతే అర్ధనాదేశ్వరుల గుడి ఉందో, ఈ విగ్రహం చిన్నమ్మ విగ్రహము రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహం తేవడానికి వెళ్ళినప్పుడు ఎవరో లాక్ డౌన్ లో లింగం చేపించి వదిలేసి వెళ్ళిపోయినరంట వాళ్ళు. లాక్డౌన్ అయిందని చెప్పి కరోనా వల్ల. ఆ లింగం నాకు చాలా నచ్చింది. సో నేను దాంతో అన్నాను అనమాట, ఆ పక్కన ప్లేస్ ఖాళీ ఉంది కదా, జస్ట్ మాకు ఎట్లా ఉండే అంటే శివయ్యకి ప్రకృతి అంటే అమ్మవారంటే ఇష్టం కదా, ఆ ప్రకృతి మధ్యలో మొత్తం బిల్వ చెట్లు పెట్టేసి గుడి చుట్టూ మనం పెట్టేద్దాం. ఎందుకంటే ఇది మేము ఎవరి కోసం కట్టిన గుడి కాదు, ఇట్స్ కంప్లీట్లీ అమ్మవారికి అంకితం చేసి పర్సనల్ గానే ఉంచాలి అని అనుకున్నది. అమ్మ వరకు ఒక పంతుల్ని పెట్టి వచ్చి ధూపదీప నైవేద్యం చేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగానే అనుకున్నాం మేము. గానీ ఏదో పబ్లిసిటీ చేసేయాలి, డబ్బులు సంపాదించేయాలి, బిజినెస్ చేయాలి అనేది మాకు థాట్ లోనే లేదు. సో అక్కడ ప్రకృతిలో శివయ్యని పెడదాము అని చెప్పి మేము అనుకున్నాము. అసలు మాకు ఒక 4 years, ఆల్మోస్ట్ 8 years అనుకోండి మా జర్నీ దీనికి. మాకు ఆ తర్వాత అర్థమైంది మేము 8 years దీనిలో ట్రావెల్ చేసినాము ఈ కార్యానికి సంబంధించి అని. కానీ మాకు అమ్మవారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండే, చిన్నమ్మ కార్యం అప్పుడు, మీరు చేయాల్సిన ఒక మహాకార్యం ఉంది, ఈ సృష్టిలో మీరు చేయాల్సిన ఒక మహాకార్యం ఉంది అంటే మాకేమో అర్థమయ్యేది కాదు. ఏమో ఏందో అసలు ఏముందో అని చెప్పని అనుకునేటోళ్ళం. ఈ గుడి కట్టే ఇదేనేమో మహాకార్యం అని అనుకునేటోళ్ళం మేము. ఈ గుడి కట్టడమే మహాకార్యమేమో. అర్ధనాదేశ్వరుల టాపిక్ ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉండేటోళ్ళం, అర్ధనాదేశ్వరులు మాకు అప్పుడు అర్థం కాలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా మేము ఇట్లా లింగం పెట్టాలి అని అనుకుంటున్నాము అని చెప్పి మాకు అమ్మ ఎప్పుడైతే ఆమె మాట వినాలనుకున్నప్పుడు తను చెప్పడం జరిగింది అనమాట. అయితే చెప్పిన తర్వాత మీరు చేయాల్సింది వేరే మహాకార్యం ఉంది, ఏం చేయాలనుకుంటున్నారో అని చెప్పేసి అమ్మవారు అట్లా మాకు ఒక హింట్ ఇచ్చి వదిలేసింది అనమాట. తన ఫ్రెండ్ ఒకరు ఇక్కడ కాజాగూడ గుడికి కలర్ వేద్దాము, అక్కడ గుడి కట్టిండు మా ఫ్రెండ్, వాళ్ళు స్టోన్ తోటి కట్టిండు అనమాట. ఎట్లుంది ఏంది చూద్దాము అని చెప్పి పోయినాం అనమాట. మేము పోయి వెళ్తూ ఉంటుంటే మా ఇద్దరికి ఆల్ ఆఫ్ సడన్ గా మనసుకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగం దగ్గరికి పోయినాం మేము. సారీ, ఆడ లింగం చూసినాం లాక్డౌన్ లో అన్నాం కదా, లింగం పెడదామని అనుకున్నాం కదా, ఇక్కడ పెడదామని అనుకున్నప్పుడు పోతే అతను వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినరు మేడం, నవంబర్ లో కార్తీక మాసంలో వేరే వాళ్ళు వచ్చి చూసి కొనుక్కొని వెళ్ళిపోయినరు అని అంటే, తను ఏంటంటే నువ్వు ఇష్టపడ్డావు కదా, మనం లైక్ చేద్దాము శివయ్యని బిల్వ పత్రాల మధ్యన పెడదాము అని చెప్పేసి అనుకొని మేము మల్టిపుల్ పీపుల్ ఈ విగ్రహాలు చెక్కే వాళ్ళు ఉంటారు కదా, ఈ స్థపతిలోకి మేము మాకు ఒక లింగం మంచిగా చెక్కియండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉన్నాం అనమాట. ఈ ప్రాసెస్ లో మా ఇద్దరికి ఎందుకో తెలియదు, దేవుడు ఒక్కొక్కసారి దాన్ని ఇట్లా స్ట్రైక్ చేస్తాడు అని అనిపిస్తుంది చూడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. మనం పూజించాల్సింది ఒకరిని కాదు ఇద్దరిని అని సమ్ హింట్ మాకు అనమాట. ఇమ్మీడియట్లీ మేము అమ్మవారు వెయిట్ చేస్తున్నాం ఆమె ఆజ్ఞ కోసం. ఇట్లా అడిగితే మీరు చేయాల్సిందే ఇది, మీది మీకు అర్థమవుతుంది అని చెప్పిన కదా అని చెప్పి మాకు ఆ కార్యం ఇచ్చి మల్టిపుల్ కండిషన్స్. ఇది మహాసృష్టి కార్యం. ఫస్ట్ ఈ కార్యం చేయాలంటే డబ్బు, శరీరం మీద కోరిక, ఏవి కూడా నేను నాకు అనే స్వార్థము, ఈ శరీరంతో వచ్చిన సంబంధాలు, లైక్ నా పర్సనల్ లైఫ్ ఇక కంప్లీట్ అన్ని వదిలేసి 54 రోజుల్లో ఈ మహాసృష్టి కార్యాన్ని చేయగలిగితే చెయ్యండి. అంటే 54 days లో ఓల్డ్ టెంపుల్ విగ్రహం రెడీ అవ్వాలి, ఆ రూపు రేఖలతోటి ఇక్కడ రెడీగా ఉండాలని చెప్పి చెప్పిండ్రు. సో ఇట్లా చెప్పిన తర్వాత మీరు అయితేనే ఒప్పుకోండి, లేకపోతే లేదు. ఇవన్నీ కండిషన్స్ ఓకే అయితే, కండిషన్స్ కూడా చెప్పిన కదా, ఏది నాది కాదు. 54 days లో నువ్వు ఈ కండిషన్స్ కానీ ఓకే అయితేనే ముందుకు అడిగేయండి, లేకపోతే లేదని చెప్పి. సరే, ఆ టైంకి నేను వెనక ముందు ఆలోచించి కూడా ఒప్పేసుకున్నా. మీకు అప్పటికి ఏమైనా ఒక ఐడియా ఉంది? ఏమీ లేదు. నేనే అసలు ఈ విగ్రహం ఎక్కడ తయారవుతుంది ఇట్లా ఏది తెలియదు నాకు. సో నేను ఆల్ ఆఫ్ సడన్ ఆ మైండ్ ఎట్లా అనిపించింది, నేను చేస్తాను ఒప్పేసుకున్నా.
ఒప్పుకున్న తర్వాత సరే మా అమ్మవారు ఇట్లా చెప్తారు. మేమేమనుకున్నాం, ఈ చిన్న గుడి ఎట్లయితే చేసినామో ఈజీగా విగ్రహం తెచ్చేయడం పెట్టడం, మాకు అప్పుడు అర్ధనాదేశ్వర్లు అంటే ఏందో తెలియదు, ఆ రూపం ఎట్లా ఉంటుందో తెలియదు, ఆమె పెట్టిన కండిషన్స్ కూడా తనకు అర్థం కాలే. లైక్ హీస్ కమిటెడ్, చేసేస్తామమ్మా అని చెప్పి. ఈ గుడి కట్టేటప్పుడు కొన్ని అనుభవాలు చూసినాం మేము ఆమెలో. ఎలాంటి కొట్టేయలేకపోయినాం, ఆమెకి ఇచ్చిన మాటని తీసేయలేకపోయినాం, ఆమెను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మేము ప్రత్యక్షంగా ఎస్, మాకు ఈ గుడి కడుతున్నప్పుడు ఈ గుడి విషయంలోనే మాకు కొన్ని ఇష్యూస్ ఉండి మేము ఇక్కడే అమ్మవారు మాకు ఒక మాట చెప్పిండ్రు, నేనున్నా అంటే మీరు నమ్మట్లేరు, నేను ఏదో ఒక రూపంలో మీకు ఇవాళ కనిపిస్తాను అని చెప్పని అన్నారు అనమాట. మేమేమో మాకున్న ప్రాబ్లమ్స్ లో వాటిలో ఇంకా మేము ఇంత డీప్ గా ఈ కార్యంలోకి రాలే. అప్పటికే తను ఒక 30-40% నమ్ముతున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏం దేవుళ్ళు ఏముంటది, ఏం నిజం, అసలు ఏం వింటున్నాం మనము, ఏమైనా ట్రాన్స్ లోకి వెళ్తున్నామా, ఏదైనా పిచ్చిగా ఆలోచిస్తున్నామా అనే దాంట్లోనే ఉన్నాడు తను. నేను నీకు కనిపిస్తాను, నేను ఉన్నానో లేదో అక్కడ అని చెప్పి అమ్మవారు చెప్పడం జరిగింది. మేము ఏ పక్షి రూపంలోనో జంతు రూపంలోనో ఏ లైక్ ఆడుకునే వాళ్ళ రూపంలోనో మనిషి రూపంలో వచ్చిపోతుందేమో, మనం ఏమైనా ఇయ్యాలా చెయ్యాలా అని మేము దాంట్లో ఉన్నాం అనేసి మేమిద్దరము పొద్దున సాయంత్రం దాకా చూసినాం. ఇక మర్చిపోయినాం ఆ టాపిక్, మాకు గుర్తు కూడా లేదు, మైండ్ లో చలిపోయింది ఆమె కనిపిస్తా అన్న విషయం. మేమిద్దరం కలిసి ఇట్లా వాక్ చేసుకుంటూ ఆడ గోశాల ఉంది కదా ఎదురు, ఆడ పోయాడు నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. నేను ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా తిరిగి చూస్తే ఊపిరి తీసుకుంటుంది. మీరు ఇందాక ఫోటోలో చూసి ఉంటారు, ఫ్రేమ్ కట్టించి పెట్టినాము. నేను చూసి అక్కడ చూడు అమ్మవారు కనిపిస్తుంది ఊపిరి తీసుకుంటున్నట్టుగా, ఏదో ఇట్లా మనం హార్డ్ గా గట్టిగా బ్రీత్ చేసినప్పుడు ఎట్లా ఇట్లా అని వస్తుందో అట్లా కనిపిస్తుండే మా ఇద్దరికి. ఇమీడియట్లీ తనకు చెప్తే తను కూడా చూడడం జరిగింది. మాతో ఇంకా మిగతా వాళ్ళు ఉండే వాళ్ళకి చూపిస్తే కూడా చూసిండ్రు. ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు ఎక్కడ ఏం కనిపిస్తలేదని. కరెక్ట్ గా చూడండి అని అంటే వాళ్ళు కూడా చూసినప్పుడు తన కజిన్స్ వాళ్ళు ఉండే, పని వాళ్ళు ఉండే, వాళ్ళు కూడా చూసి రియలైజ్ అయినరు అవును అమ్మవారు కనిపిస్తుందని. వి ఇమ్మీడియట్లీ గుడి కడుతున్న మేస్త్రికి, ఎవరైతే మాకు ఈ గుడి ప్లాన్ ఉంటది కదా వాళ్ళకి కాల్ చేసి అడిగినాం. ఆ ఫోటో క్లిక్ చేసింది అప్పుడే హడావుడిగా వాట్సాప్ లో క్లిక్ చేసి పంపించినాం అన్నట్టు. అది మనకు అంత క్లారిటీ కూడా క్లిక్ చేసినాం, అది కూడా వీడియో తీస్తే రాలే, వాట్సాప్ లో సడన్ గా కొడితే మేస్త్రికి పంపించి అడిగితే సార్ అసలు ఎవ్వరు కూడా ఈ పని ఇట్లా చెయ్యరు, ఇట్లా రూపం రావాలని అసలు మీ ప్లాన్ లోనే లేదు సార్, మేము కట్టలేదు అని అన్నాడు. అతను పొద్దున్నే లేచి ప్లాన్ తీసుకొని వచ్చాడు. ఏ మాట నీళ్లు పెట్టుకొని మా జన్మధన్యం అయిపోయింది, అమ్మ కనిపించడం ఏంది సార్ అని చెప్పి మా అందరూ ప్రతి ఒక్కరు ఆ పని చేసిన ప్రతి పిల్లలు ఆ మేస్త్రి, మీరు ఇప్పుడు కావాలన్నా కూడా ఆ మేస్త్రిని మీరు అడగవచ్చు, కావాలంటే నేను కాల్ కూడా చేస్తాను అతనికి, అతను మీకు డైరెక్ట్ గా చెప్తాడు కాల్లో అయినా సరే. నేను నా జన్మ ధన్యం అయిపోయిందమ్మా అని లిటరల్లీ ఏడ్చేసిండు అతను. ఎన్నో గుడ్లు కట్టిన సార్ నేను, కానీ ఎక్కడ కూడా అమ్మ దర్శనం కాలేదు, ఫస్ట్ టైం అయ్యింది నాకు అమ్మ దర్శనము అని చెప్పి అతను కూడా మాకు చెప్పేసరికి మాకు ఇంకా ఆశ్చర్యం, అమ్మ కనిపించింది అని చెప్పి. సో అండ్ అది జరిగింది ఇక్కడ అమ్మవారు. సో అంతకు ముందు మాకు కొన్ని ప్లేసెస్ కి పంపించింది అమ్మవారు, హిమాలయాస్ కి వెళ్ళినాము, కొన్ని ప్లేసెస్ కి పంపించింది అమ్మవారు. అంటే ఈ కార్యం మేము ఒప్పుకోవడానికి నాకు కూడా కొన్ని మేము ముందే తెలుసుకున్నాం. అంటే శివపార్వతుల గురించి మాకు కొన్ని ప్లేసెస్ కి మేము కొన్ని ప్లేసెస్ పోయినాం. అమ్మవారు జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ కొన్ని ప్లేసెస్ కి వెళ్ళింది. అక్కడే మేము ఒక ప్లేస్ కి మమ్మల్ని అమ్మవారు పంపిస్తే అక్కడికి పోయిన తర్వాత ఇంకొక పని చెప్పింది మాకు. సో అక్కడ పోయిన తర్వాత ఒక ప్లేస్ కి మమ్మల్ని, అంటే మాకు కూడా చెప్పింది ఆమె, ప్లేస్ ఏం చెప్పలే, ఒక కార్యం ఒక శివలింగానికి అభిషేకం చేయాలి మీరు అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడికి అని అభిషేకం చేసి అక్కడ ఉన్న మేము గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళని వీళ్ళని అడిగితే ఒక ప్లేస్ ఉంది సార్, అది పాత గుడి, పాత పురాణమైన గుడి, మీరు అక్కడ ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో అది ఒకటే ఉంది, మీరు అభిషేకం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక క్యాబ్ తీసుకొని మేము వెళ్ళినాం. అసలు ఆ ప్లేస్ అంటే మేము ఏమీ లేదు, ఎప్పుడో 7:30 అక్కడ ఆ గుడి ఉంది, పైన పక్కన నది ఉన్నది, అక్కడే శివాలు కలుస్తున్నారు. సో అక్కడ పోయినాము, మాకు అమ్మవారు చెప్పిన కార్యాన్ని మేము అభిషేకం చేసినాము, హోమం చేయించినాము, అన్ని చేయించినాము. చేసిన తర్వాత మమ్మల్ని చాలాసేపటి నుంచి మేము అక్కడ కార్యక్రమం అన్ని చేస్తుంటే అంతకు ముందుకే పంతులు గారు తీసుకెళ్లి అభిషేకం అక్కడ లింగం విడిపోయి అర్ధనారీశ్వరుడు తర్వాత ఫస్ట్ ఆయన చెప్పిండు మాకున్న పంతులు ఇక్కడ ఇది ఉంది సార్, మనం పెద్దగా గమనించలే గుడి అంతా, మేము ఖాళీ లింగం చూసుకొని వచ్చేసి అభిషేకం చేసినాము. అభిషేకం చేసి హోమం అయిన తర్వాత
అక్కడ మేము అయిపోయింది. అక్కడ మమ్మల్ని చాలా సేపటి నుంచి ఒక మనిషి మేము వెళ్ళినప్పటి నుంచి మా ఎంబడే ఉన్నాడు, మనిషి చూస్తా ఉన్నాడు. ఒక అన్నోన్ పర్సన్ మాకు భయం అవుతుంది, మేము లేదు ప్లేస్ కు పోయినాము, ఎవరన్నా దొంగలా ఏంది మనిషి ఏంది అనేది మాకు భయం అవుతా ఉంది ఆ మనిషిని చూస్తూ ఉంటే. సో అంతా అయిపోయిన తర్వాత మేము సరే అన్ని మా పంతులు గారికి దక్షిణ అది పెట్టినాము, అన్ని అయిపోయినాయి. మేము వస్తుంటే ఆయన వచ్చి సడన్ గా మా చేయి పట్టుకున్నాడు. పట్టుకొని మీరు వచ్చిన కార్యం ఇది కాదు, వేరేది ఉన్నది, మరి అసలు గుడిని చూసిరా అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళినారు. మేము చూసినామని చెప్పినాం. లేదు మేము చూసేసినాం. మేమేం ఫీల్ అయినామంటే లైక్ గోల్డ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఏమన్నా ఇట్లా ఎన్నో చూస్తున్నాం కదా, పట్టుకుపోయి ఏమన్నా చేస్తారని మాకు వద్దు, మేము చూసినాం మేము చూసినామని చెప్తున్నాం. అప్పుడు ఆయన పట్టుకెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళి ఇట్లా చెయ్యి ఇట్లా పట్టుకొని లిటరల్లీ తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. అతను తీసుకొని వెళ్ళి చూపిస్తుంటుంటే ఒక్కొక్కటి మాకు ఇప్పుడే కదా ఇది చూసినాం మనము, ఇంకా వేరేగా అనిపిస్తుంది ఏంది మనకి. సో అక్కడ విగ్రహము అసలు శివలింగం పగిలిపోయి అక్కడ లింగం పగిలిపోయి లింగం లోపలికి చేయబెట్టించి చూపించండి అతను మాకు. సో అక్కడ ఆ లింగాన్ని చూసిన తర్వాత పక్కన ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ శ్మశానం, అమ్మవారు స్వయంగా పార్వతీదేవి శివయ్య కోసం అక్కడ తపస్సు చేసిందంట. అక్కడ ఆ ప్లేస్ బొటని వేలిపై ఇప్పుడు లోపల గుళ్ళో బొటన్ వేలు పెట్టి అమ్మవారు ఇట్లా విగ్రహం, సో అక్కడ అమ్మవారు అదే రూపంలో అక్కడ బొటని వేలు పైన శవం పైన కూర్చుకొని ఆమె తపస్సు చేసింది శివయ్య కోసం రియల్ గా ఆ ప్లేస్ లో. రియల్ గా అక్కడ అవి చూడడానికి కనిపిస్తున్నాయి మనకి. అది చూసిన తర్వాత మొత్తం అంతా అదైపోయి ఉన్నాయి అనమాట. మాకు చాలా తర్వాత చాలా థింగ్స్ సింక్ అయినాయి అనమాట. సో అక్కడ అవన్నీ చూపించి మాకు అమ్మవారు అక్కడ తపస్సు చేసిందని చూపించిన తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని ఆయన రూమ్ లోకి తీసుకెళ్ళండి. అతను అక్కడే ఆయన రూమ్ ఉంది, ఆ గుళ్ళోనే ఆయన రూమో మరి ఎవరి రూమో మాకు కూడా తెలియదు. సో అక్కడ తీసుకెళ్లి మా ఇద్దరిని కూర్చోబెట్టి ఆయన ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటే ఇప్పుడు మీకు చెప్పే దాంట్లో చాలా మటుకు ఆయన చెప్పిన విషయాలు ఉంటాయి అక్కడ. సో అక్కడ ఆయన ప్రతి విషయం శివపార్వతుల గురించి, అసలు మనం ఏం చేస్తున్నాము, అసలు కాస్మిక్ ఎనర్జీ గురించి, అసలు గ్రహాల గురించి, అసలు ఎవరు కంట్రోల్ చేస్తారు, 5 ఎలిమెంట్స్ ఏంది, ఈ రిచువల్స్, కొన్ని మనకు సైంటిఫిక్ రీజన్స్, ఇవన్నీ మాకు చెప్పడం జరిగింది ఆయన కూర్చోబెట్టి. చెప్పిన తర్వాత మాకు ఆయన చెప్తున్నది మాకు మైండ్ కి అర్థమైపోతుంది. ఉల్టా మాట్లాడలేకపోతున్నాం ఆయనతో నిజంగా చెప్పాలంటే. మేము మధ్యాహ్నం పోయినాం, అన్నం తినలే, ఏం తినలే. పొద్దున ఎప్పుడో 7:38 ఆ ప్లేస్ కి వెళ్తే ఆల్రెడీ 4:35 అవుతుంది. తను ఆకలికి ఉండలేడు, నాకు భయం అవుతుంది. అతను చెప్తా ఉన్నాడు 3 hours అయింది పోదామా అని అంటుంటుంటే ఎప్పుడు వినండి, తను కొంచెం ఇట్లాంటి నమ్మడు అనమాట. నాకు భయం అవుతుంది, ఎక్కడ సీరియస్ అవుతాడా తిడతాడా. 3 hours ఆడ కూర్చోబెట్టుకొని మాకు అన్ని విషయాలు చెప్తూ ఉంటే అసలు మేము ఆ శివపార్వతులు నాకు అసలు శివపార్వతుల గురించి అంత ముందుకు తెలియదు. సో ఇదే అనేది మాకు ఆ పాయింట్ అప్పుడు అర్థమైంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే మాకు అమ్మవారు ఈ అర్ధనారీశ్వర కార్యం ఇచ్చారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు దేవుణ్ణి నేను నమ్మను, నాకు తెలియదు అని చెప్పే మీరు ఇప్పుడు మొత్తం అంతా నాకు ఈ గుడే ఇదే నాది మొత్తం అని చెప్తున్నారు. సో అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యం చెప్పింది 54 days టైం అనేది ఇచ్చింది. సో ఈ 54 days టైం ఇచ్చిన తర్వాత మేము చెప్పినా కదా ఇప్పటిదాకా జరిగి చెప్పింది 3 days ఆల్రెడీ 2 days మేము ఇలా పట్టించుకోలే. మీకు అలా 54 days టైం ఇచ్చినప్పుడు కంప్లీట్ చేయగలం అనే ధైర్యం చేస్తాను, ఒప్పేసుకున్నా. తను ఒప్పుకున్నాడు. నేను ఒక మాట అన్నాను, నేను నువ్వు చేయలేవు, నువ్వు చెయ్యలేవు, ఎందుకనంటే తను కొంచెం ఉన్నాడు అనమాట. నేను అప్పటికే అన్నాను వద్దు అని చెప్పి, నువ్వు ఎందుకు అనవసరంగా దేవుడితో మన కాటలు, మనం ఆల్రెడీ కొన్ని విషయాలు అనుభవించున్నాం, అంటే ఆమెను చూసినాం మనము, ఏదో శక్తి ఉంది మనకు తెలియంది, మన వయసు మనం ఏంది మనకు అర్థం కానిది, ఎందుకు వద్దు వద్దని తనకు చెప్తుంటుంటే ఒకటే, మేమిద్దరం ఆమెను నమ్మినాము, ఆమె మాటను నమ్మినాము. మాకు కార్యం అర్థం కాలేదమ్మా అని ఫస్ట్ ప్రశ్న మాది. మీకు ఇది అర్థం కావాలంటే తీర్చని 2 రోజులు మేము టైం వేస్ట్ చేసిన ఇక్కడ. మళ్ళీ అమ్మవారు రావడం జరిగింది. ఏం చేస్తున్నారు మీరు, చాలా సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత తప్పైపోయిందమ్మా, ఇమీడియట్ గా అది కూడా ఈవినింగ్ రావడం జరిగింది. December 9th కి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. నైట్ ఎప్పుడైతే ఆమె చెప్పిందో ఇమీడియట్ గా స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయ్యేటప్పుడు మాకు అమ్మవారు చెప్పింది, మీకు మీ మనిషి ఒక ఆయన మీతోటి వస్తాడు. సో అతను అక్కడ మాకు
సహాయపడతాడని చెప్పింది. ఎవరనేది మీరే ఎంచుకుంటారు అనేది. సో మేమేమనుకున్నామంటే సరే మనం బయలుదేరాలి, మా డ్రైవర్ ని తీసుకొని వెళ్ళాలి. అదే టయానికి మా డ్రైవర్ కి కాలు దెబ్బ తాకి డ్రైవింగ్ చేయడానికి రెడీగా. సో నా ఫ్రెండ్ ఒకడు రాజ్ కుమార్ అని అతను ఉన్నాడు. సో తను ఏంటంటే తన సిస్టర్ వాళ్ళు అక్కడ ఉంటారు తమిళనాడులో. సో అక్కడ తమిళ్లో ఉంటది, అతను మనకు హెల్ప్ కూడా చేస్తాడు, మనకు భాష ప్రాబ్లం కావద్దు కాబట్టి. సో మాకు మీరు వెళ్లే ముందు మీరు తిరుచెనగూడ అనే టెంపుల్ కి పోయిన తర్వాతనే ఈ కార్యం మీరు మీకు అర్థమైపోతుంది, మీరు అక్కడికి వెళ్తే. సరే నైట్ 10 o'clock ఇక్కడికి స్టార్ట్ అయినాం. నెక్స్ట్ డే మార్నింగ్ కి మధ్యాహ్నం 10-11 గంటలకు. అసలు అంత ఫాస్ట్ గా జర్నీ ఎట్లా చేసినా మాకు కూడా తెలియదు. ఆల్మోస్ట్ 14-15 గంటలు పట్టే టైం ని 10 hours లో మావాడు తనే డ్రైవింగ్ చేసిండు, మేము డ్రైవ్ చేయాలి. తనే డ్రైవ్ చేసిండు, 10 hours లో మమ్మల్ని అక్కడ పెట్టేసిండు. 10 hours లో పోయిన తర్వాత సో అక్కడ తానం చేసుకున్న కింద హోటల్స్ లో పైకి వెళ్ళినాం. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుందో మాకు తెలియదు. ఎందుకనంటే మన ఎవరికి అర్ధనాదేశ్వరులు అంటే ఏందో తెలియదు. ఏదో మనము ఫొటోస్ లో చూడడము, సినిమాలలో చూడడం, శివుడు అమ్మవారికి సగ భాగం ఇచ్చింది ఇదే తెలుసు. అట్లాంటి గుడి ఉందని కూడా మాకు తెలియదు. సో ఆ ప్లేస్ కు పోయిన తర్వాత పైకి పోయిన తర్వాత మేము నార్మల్ గా అక్కడ పోయిన తర్వాత దర్శనం చేసేసుకున్నాం. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు అమ్మవారు ఏం చెప్పిందంటే, అక్కడ మాకు ఏమీ చెప్పలేదు, అక్కడ పోయిన తర్వాత మీకు కార్యం అర్థమవుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఒక మనిషి మళ్ళా మాకు కనెక్ట్ కావడం జరిగింది. ఆయన చెప్పేది మాకు అంటే మేము మళ్ళీ మా మామని తీసుకెళ్ళినాం కదా, తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూర్చునేది అసలు గుడి చరిత్ర ఏంది తెలుసుకుందామని మేము కూర్చున్నాం. అక్కడ ఆ మనిషి వచ్చి మా ముంగడ కూర్చొని ఇట్లనే సేమ్ మళ్ళీ ఏదైతే నేను హిమాచల్ ప్రదేశ్ లో చెప్పిండో అవే మాటలు ఈ మనిషి దగ్గర ఆయన తమిళ్లో చెప్తున్నాడు. మా ఫ్రెండ్ చెప్తే మా ఫ్రెండ్ నాకు తెలుగులో చెప్పాలి. సో మా ఫ్రెండ్ నాకు ట్రాన్స్లేట్ చేసే ముందే ఆయన చెప్పే ప్రతి మాట నాకు అర్థమైపోతుంది. అసలు హిమాచల్ ప్రదేశ్ లో అతన్ని కలిసినప్పుడు మీకు అసలు ఆ అనుభూతి ఎలా ఉంది? అసలు ఆయన చూడ్డానికి ఎలా ఉన్నాడు? అది మాటల్లో చెప్పలేము. నార్మల్ గా ఉన్నాడు, ఎందుకనంటే చాలా నార్మల్ గా, చాలా నార్మల్. అసలు మనిషి ఒక గొప్పగా ఇట్లా ఏం లేదు, నార్మల్ మనిషి అంటే ఒక సాధులాగా నార్మల్, మనలాగానే నార్మల్ మనిషి, నార్మల్ గా ఉన్నాడు, నార్మల్ మనిషి. సో అతను చెప్పిన విషయాలు నాకు తమిళనాడులోకి వచ్చిన తర్వాత సేమ్ విషయాలు నాకు ఆయన చెప్తున్నాడు. సో ఈయన నా దగ్గరకు ట్రాన్స్లేట్ చేసే ముందు ఈయన చెప్పేది మాకు అర్థమైపోతుంది. అంటే మా ఇద్దరికి మేము మొక్కలు చూసుకుంటున్నాం, విన్నాం కదా, ఇవన్నీ తెలుసు కదా మనకి, అదే కదా ఇక్కడ వింటున్నామని. ఆ తర్వాత మళ్ళీ అతను మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్ళండు, మళ్ళీ గుడిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారు స్వామివారు నిరూపం అంటే వాళ్ళకి రూపం ఉండదు, నవపాషాణాలతో చేసింది అక్కడ అన్నమాట. స్వయంగా వెలిసిండ్రంట వాళ్ళ. అప్పుడు ఆయన చెప్పిండు అక్కడ, మరి అందరికి తెలుసుకోకూడదు నాకు తెలియదు, అతను మాకు చెప్పిన చరిత్ర ఏంటంటే ఆ యొక్క విగ్రహం సృష్టి ఎప్పుడైతే శివపార్వతుల కళ్యాణం ఎక్కడైతే మనకు త్రిభువన్ నారాయణ అని చెప్పి కేదార్నాథ్ కింద ఒక ప్లేస్ ఉంటది, ఆ ప్లేస్ లో అక్కడ వాళ్ళిద్దరి కళ్యాణం జరిగింది యాక్చువల్లీ. సో వాళ్ళ కళ్యాణం చూడడానికి సృష్టిలో పుట్టిన చెట్టు చేమ పుట్ట అనేది ప్రతి ఒక్కరు అక్కడ కళ్యాణానికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పుతుంది కదా. ఇప్పుడు మన ఎర్త్ టిల్ట్ అయి ఉంటది, మన 90 degrees సమ్వాట్ మనం టిల్ట్ అయి ఉంటది. సో అక్కడ ఆ బ్యాలెన్స్ తప్పుతున్నది అన్నప్పుడు ఒక ఋషిని ఇక్కడ మన ఇక్కడికి పంపించారు. ఎక్కడికి? మన తిరుచెనగూడ అనే టెంపుల్ కి అక్కడ పంపించారు. స్థలానికి అప్పుడు ఆ గుడి లేదు, ఏమీ లేదు. ఆ శక్తి అంటే ఆయన ఎంత శక్తివంతులు ఉంటారో చూడండి ఋషిని. సో అక్కడ నా తల్లిదండ్రుల కళ్యాణం నేను చూడలేకపోతున్నా అని చెప్పి, ఇప్పుడు అడవి ఏముంటది, విషపూరితమైన వేర్లతోటి అంటే వెనమస్ నవపాషాణాలతోటి ఆ ఒక్క విగ్రహాన్ని అర్ధనారీశ్వర రూపాన్ని, అతను అర్ధనారీశ్వర రూపం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిండనంటే అతను వాళ్ళిద్దరిని వాళ్ళ రూపాన్ని తయారు చేసుకొని నేను ఇక్కడే తలుచుతూ మీ కళ్యాణం ఇక్కడే చూస్తా అని చెప్పి హాఫ్ తను చేస్తూ ఉంటూ సడన్ గా వెళ్ళిపోయిండంట. అతను అక్కడ పూర్తి అసలు మొదలు పెట్టగానే తర్వాత అదంతలా అదే ఆ విగ్రహం నవపాషాణాలతో అర్ధనాదేశ్వర రూపంగా రూపుదిద్దుకుంది, స్వయంగా వెలిసింది. అదంతా అదే స్వయంగా. మీరు అక్కడ చూస్తే మన లెక్కనే బాడీ ఒకటి ఏమైందంటే కింద కాళ్ళు మాత్రము అమ్మవారివి 2 కాళ్ళు ఉంటాయి, స్వామివారివి 2 కాళ్ళు ఉంటాయి. సో అక్కడ జరిగింది ఏంటంటే ఆ పూర్వం ఏమైందంటే ఆ విగ్రహాన్ని టచ్ చేసి నాలుక కంటించుకుంటే
నీ శరీరంలో ఎటువంటి రోగం ఉన్నా వెళ్ళిపోయేదంట. సో అట్లా వెళ్ళిపోయింది. అభిషేకాలు చేస్తూ చేస్తూ ఆ తీర్థం అందరికి ఇస్తూ ఆ రూపం అనేది ఇప్పుడు విగ్రహం లేదు. ఇప్పుడు చెట్టు అనుకోండి, మనం ఏదైనా ఒక మినరల్స్ తోటి వాటితోటి తయారు చేసినప్పుడు అది కరిగిపోతూ ఉంటది కదా అభిషేకం చేస్తూ ఉంటుంటే. ఆ అభిషేకం చేసి ఆ తీర్థం అక్కడ అందరికి ఇచ్చేటోళ్ళంట పూర్వం. సో అది ఇప్పుడు రూపం లేదు అక్కడ. సో అక్కడ ఆయన నిజంగా స్వయంభూ వెలిసిన అర్ధనారీశ్వర రూపం అదొకటే ఉంది. సో ఆ రూపం మాకు అమ్మవారు అక్కడికి పోయిన తర్వాత ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత, మీరు అక్కడ పోయిన తర్వాత మాకు పూర్తిగా కార్యం ఎందుకు చేయాలి. హిమాచల్లో విన్నది సేమ్ ఈయన దగ్గర కూడా మేము తమిళనాడులో అదే మాట విన్నాం. సో అక్కడ మీకు అక్కడ నుంచి మొదలైనా మీకు చెయ్యాలి. అప్పటికి మేము పోయిన 3-4 days అయిపోయింది. 4 days అయిన తర్వాత మాకు మిగిలిందంతా 50 days టైం. 50 days టైంలో మేము విగ్రహానికి తయారీకి ఇవ్వాలి. సో అక్కడే తిరుచనగూడ టెంపుల్ ఈ రోడ్ దగ్గర ఉంటుంది. ఈ రోడ్ నుంచి మనకు కోయంబత్తూరులో ఈ విగ్రహాలు తయారు చేసే షాప్స్ ఉంటాయి. మా ఫ్రెండ్ వాళ్ళ బావాళ్ళు అక్కడే ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని అడిగితే ఒకడేమో 6 నెలల సమయం అడుగుతాడు, ఇంకొకటి సంవత్సరం అడుగుతాడు, ఇంకొకటి 3 నెలలు అడుగుతాడు, ఇంకొక అతనే నాతో కాదు కూడా కాదని చెప్పేసి. సో ఈ మాకు టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంది ఇది మనకు విగ్రహం మరి కాకపోతే మనం ఇచ్చిన టైం, అమ్మవారు ఇచ్చిన టైం అయిపోతుంది, మనం ఏమన్నా అవుతుందని మా టెన్షన్ మాకుంటే అమ్మవారు అప్పుడే మళ్ళా మాకు చెప్పడం జరిగింది. ఒక్క ప్లేస్ ఉన్నది, మీరు అక్కడికి వెళ్తే మీకు ఈ టైం వరకు ఈవినింగ్ సూర్యాస్తమయం కంటే ముందు అక్కడ రీచ్ అయితే మీరు మీ కార్యం వెళ్ళగానే కనిపిస్తుంది, చేసే అతను అక్కడ ఉన్నాడు అని చెప్పడం జరిగింది అనమాట. సో మేము పొద్దున్నే బయలుదేరాం. ఎక్కడి నుంచి? కోయంబత్తూరు నుంచి బయలుదేరి మేము వచ్చింది మహాబలిపురం, ఎక్కడ చెన్నై దగ్గర. సో అక్కడ స్టార్ట్ ఎంట్రన్స్ లోనే మాకు ఒక షాప్ కనిపించింది. ఎంట్రన్స్ చూడంగానే ఆయన అక్కడ మాకు జరుగుతుంది ఆ విగ్రహం గురించి అని మాకు అర్థమైంది. మేము ఇంకెక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయింది మాకు. వెళ్ళి అక్కడ ఆగినాము. ఆగితే వాళ్ళు అక్కడ ఈవినింగ్ ఎర్లీగా క్లోజ్ చేసేస్తారంట, ఎందుకంటే ఎర్లీ అవర్స్ లో ఓపెన్ చేస్తారంట విగ్రహాలు చేయడం. సూర్యాస్తమయం సన్సెట్ కాగానే దే ఆర్ క్లోజింగ్ అనమాట. వెళ్ళి అడిగితే మేము ఇప్పుడు మా సార్ లేరు మేడం, యజమాని వెళ్ళిపోయినారు, మాకు తెలియదు దాని గురించి ఏమి అంటే, మేము ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసినాం. ఫోన్ చేసి అతనికి చెప్పడమే మేము డైరెక్ట్ చెప్పినాం, అన్నా మాకు ఇట్లా అర్ధనాదేశంలో విగ్రహం కావాలి అది ఇది అని అంటే, అతను రేపు రండి అమ్మా అది అంటే, లేదన్నా మాకు అర్జెంట్ ఉంది మీరు ఒకసారి రండి అని అంటే ఆయన వచ్చిన, ఆయన కొంచెం తెలుగు తెలుసు అనమాట. వచ్చిన తర్వాత అతనికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, మాకు అర్ధనాదేశాల విగ్రహం కావాలి అది టైం చెప్తున్నాం, కానీ మేము అమ్మవారు చెప్పిందని చెప్పలే అతనికి. అప్పటికే ఫస్ట్ చెప్పలేదు మాకు ఇన్ని రోజులు కావాలి. మా దగ్గర టైం ఏమైందంటే మేము ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది కదా, మా దగ్గర 4-5 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము ఆయనకి ఏం చెప్పినా మాకు 45 days టైం. 45 days తీసుకురావాలి, చెయ్యాలి. 4 రోజులు ఎక్కువనే పెట్టుకుంటున్నాం. సో 45 days టైం ఉంది మాకు. 45 days లో మాకు కావాలి విగ్రహం. సో అతను చెప్పిన తర్వాత ఫస్ట్ అతను ఏమైనా మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయా అని అడిగాడు. మా దగ్గర ఏం లేవన్నా అని చెప్పాను అన్నాం. సరే అది వదిలేసి ఫస్ట్ మస్తు బతిలాడినాం. చెక్తా అంటాడు, చెయ్యను అంటాడు. అన్ని అయిపోయిన తర్వాత టైం చెప్తే మాకు 45 days లో కావాలి అని అంటే చేయను అంటాడు. ఎంత డబ్బు ఇచ్చినా ఎంతైనా పర్వాలేదు చెయ్యండి అని బతిలాడినాం. లేదు చెయ్యను అని అంటాడు. మళ్ళీ అతనికి ఒకటే మాట చెప్పినాము, అన్న మాకు ఇది స్వయంగా అమ్మవారి ఇచ్చి చెప్పిన కార్యము, అతను అమ్మవారి భక్తుడు అనమాట, మీ దగ్గరికి కూడా పంపింది ఆమెనే మమ్మల్ని, మీరు వెళ్ళంగానే కనిపిస్తుంది అక్కడే ఇది చెక్కే అతను ఉన్నాడు అని చెప్పాను అన్నది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఆ దేవుళ్ళని చెప్తారు, మేము మాత్రం నమ్మ వచ్చినాం మీ దగ్గరికి అని అన్నాం. సరే అన్నాడు, అది ఇది మాట్లాడిండు. మళ్ళీ అతను అరే మస్తు మాకైతే ఎంత టెన్షన్ అయ్యిందో. మేమేమనుకున్నాం, మేము కూడా మనుషులమే కదా, మాలో కూడా కొంచెం ఎంతో కొంత అప్పటికే మాకు ఈ కార్యం ఇంకా అర్థం కాలేదు కదా, జర ఏడోనో చిన్న ఇగో హట్ అయ్యి పైసలు ఇస్తున్నాం మనం, ఈయన కాకపోతే ఇన్ని షాపులు ఉన్నాయి ఆయన నాడు పోదాం అని చెప్పి అన్నిటి కాడికి పోతున్నాం. ఎక్కడ పోతున్నా కూడా ఈ మనసు ఒకటి ఉంటుంది చూడు, అది చెప్తుంది తప్పు తప్పు తప్పు, ఏదో అర్థమవుతుంది వినిపిస్తున్నట్టు చెప్తున్నట్టు, అతను మాత్రమే అని చెప్పి మళ్ళీ అతనికి ఫోన్ చేసి మా ఇగోని కొంచెం కిందకి చేసుకొని, అంటే ఎందుకు అతను మాత్రమే, అదే చెప్తున్నాం మా 6th సెన్స్ మాకు చెప్తుంది, ఎవరో చెప్తున్నట్టుగా మా మనసుకి ఒక ఆలాపన, ఒక
శబ్దం వినిపిస్తున్నట్టుగా లేదు, అతనే చేయాల్సింది. మాకు అమ్మవారు చెప్పింది అదే కదా, చేసే అతను అక్కడ ఉన్నాడు, మీరు వెళ్ళంగానే కనిపిస్తాడు అని చెప్పింది. సో ఫస్ట్ వెళ్ళంగానే కనిపించింది, అక్కడే మేము ఆగిపోయినాం, మా కారు ఆగిపోయింది అక్కడనే, మేము ఆగిపోయినాం. మళ్ళీ ఫోన్ చేసినాం, అన్న ఏడున్నా అన్న, లేదు మీతో మాట్లాడాలి అని చెప్పి. వాళ్ళ పూర్వీకులు విగ్రహాలు చెక్కిన వర్క్ షాప్ వేరే కాడు ఉంటది, ఆఫీస్ ఒక దగ్గర ఉంటుంది. మేము అక్కడికి రా అంటే అక్కడికి వెళ్ళినాం అనమాట. వెళ్ళిన తర్వాత అతను కూర్చోబెట్టినాం, మేము చెప్పినాం అలా మేము ఎన్నిటికాడ తిరిగినా కూడా మాకు ఏదో చెప్తున్నట్టుంది, అది నువ్వే అని చెప్పి. మాకు అమ్మవారు చెప్పి పంపించిందన్న, లేదు నువ్వే చెయ్యాలి మాకు ఇది, ఎంత అయినా పర్వాలేదు అని అంటాడు. అతను డబ్బు మనిషి కూడా కాదు, రియల్ గా చెప్పాలంటే హీ హాజ్ నాట్ డిమాండెడ్ మచ్ మనీ ఆల్సో. సో అక్కడ మాకు పోయిన తర్వాత కొద్దిసేపు పైన బదిలాడిన తర్వాత సరే కదా అని చెప్పి ఒక చాక్ తీసుకొని భూమి పైన క్షణంలో ఎట్లా గీసిండో అంత గీసి ఆ చాపీస్ కింద పాడేసి ఇది నేనే గీసినాను, నేను చెయ్యను అంటాడు. నాతోటి కాదు ఇది నేను చెయ్యలేను అని అంటాడు. అంటే ఆ రూపం వచ్చేసింది, అక్షరాల దింపండి రూపం అక్కడ. అసలు మేము ఇట్లా చూస్తున్నాం, మేమిద్దరం ఇట్లా కూర్చున్నాం చైర్ లో, చాక్ తీసుకొని రూపం గీసేసి ఇదే అర్ధనాదేశ్వర్లా అన్నాడు. మేము షాక్. ఇక మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇతను మాత్రమే చేయగలడు అది. ఇంకా ఎవరి దగ్గరికి పోయినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, అర్ధనాదేశ్వరుడికి విగ్రహం చెక్కాలంటే ఒక విగ్రహానికి కొన్ని కొలతలు, ఇన్ని భాగాల్లో అమ్మవారి ముఖము, అమ్మవారి బాడీ ఎట్లా ఉండాలి, ఏ భాగంలో రావాలి అని ఉంటదంట వాళ్ళకి. అయ్యా ఎక్కడికి అంతకుముందు కోయంబత్తూరులో అడిగినప్పుడు వాళ్ళు మాకు తెలియదు అని అంటున్నారు. ఏడ రాసి లేదు, అర్ధనాదేశ్వరుని ఎన్ని భాగాల్లో చెక్కాలో ఎట్లా చెక్కాలో మాకు తెలియదు అని చెప్పని అంటున్నారు అనమాట. అంటే మన హైదరాబాద్ లో కూడా ఈ ఒక్క గుడి ఎక్కడ లేదు, మీకు అర్ధనాదేశ్వరులు ఎక్కడ లేదు. ఇట్లా ఏకశిలలో ఇరు రూపాలు లేనే లేవు. మనకి ఉండొచ్చు ఎట్లాంటివి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో లైక్ లింగానికే ఒకవైపు విభూతి పెట్టి ఒకవైపు పసుపు పెట్టి వేరే రకంగా చేసిండ్రు. సో అతను చెక్కిన తర్వాత మాకు ఒకటే కాన్ఫిడెంట్, నువ్వే చేస్తావన్నాను. చెయ్యనంటాడే ఇక అది కింద వాడేసి నిజం నడుపు అంటే మనకు సినిమాలలో చూపిస్తారు చూడు, ఇట్లా మనిషిని గసిరినట్టుగా నడుపు అది ఇది అని చెప్పి ఎంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. సార్ మైబీ అమ్మవారు మమ్మల్ని పరీక్షించిందేమో అతని రూపం. మేము మా ఆహాన్ని తగ్గించుకొని ఆమెని నమ్మి కార్యం చేస్తామా లేకపోతే వచ్చేస్తామా. అప్పటికీ ఆడ ఒప్పుకోకపోతే ఆయన ఏం చేసినామంటే, మాకు అమ్మవారు ఇక్కడ పసుపు కుంకుమ మాకు ఎత్తది, ఎప్పుడైనా ఎక్కడ ఏ కార్యక్రమం పోయినా ఇక్కడ నుంచి పసుపు కుంకుమ తీసుకొని మేము వెళ్తాం. సో అక్కడ జరిగిన ఆ పసుపు కుంకుమ తీసుకొని నాకు అమ్మవారు ఒకటి చెప్పింది, అతను అంటే ఏదైనా కార్యం జరిగేటప్పుడు అది ఎక్కడ ఇచ్చి అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది ఆయన దగ్గర. సో మీరే చేస్తారని మేము తగ్గి మీరే చేస్తాము, ఇక 11,000 మీ దగ్గర పెట్టుకోండి, అక్కడ పసుపు కుంకుమ అక్కడ పెట్టేసి మేము రేపు మిమ్మల్ని కలుస్తామని చెప్పి అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాం హోటల్ కి. సో తర్వాత రోజు పొద్దున్నే మళ్ళీ ఆయన్నే ఫోన్ చేసిండు మాకు, సరే రండి అన్న మీకు ఆలోచించుకోండి, మీరు మమ్మల్ని నమ్మితే మీరే మాకు ఫోన్ చేయండి అన్నం. పొద్దున్నే 7:30 కాల్ చేసి మేము వెయిట్ చేస్తున్నాం నిద్రలేసి, అతను చేస్తాడా లేదా, నెక్స్ట్ మూవ్ ఏంది మా ఇద్దరు ఫోన్ చేసిండు, వచ్చేసేయండి అని చెప్పిండు. అంతే ఇక వెళ్ళిపోయినాము, ఇక అన్ని మాట్లాడేసినాము, చేస్తాము అది ఇది అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పేపర్ మీద రాసుకొని ఆ టైం వరకు డెలివరీ చేస్తా అని అన్నాడు. అన్ని అయిపోయిన తర్వాత వస్తూ అతనికి మేము ఆ పసుపు కుంకుమ ఇచ్చి వచ్చినాం. మాకు అమ్మవారు ఇంకో మాట కూడా చెప్పింది, ఇక్కడ నుంచి తీసుకెళ్లిన బొట్టు అక్కడ 2 అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి, మాకు చెప్పిండ్రు అమ్మవారు అక్కడ విగ్రహాలు ఉంటాయి, అక్కడ బొట్టు పెట్టి రండి అని చెప్పిండ్రు అనమాట. అసలు 2 అమ్మవారి విగ్రహాలు చెక్కినవి, బొట్టు పెట్టి వచ్చినాం మేము అక్కడ వాళ్ళకి. బొట్టు పెట్టి ఈ కార్యం అమ్మ మీకే అప్పచెప్తున్నాం, మీరే ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేమిద్దరం దండం పెట్టుకొని నీళ్లు పోసేసి బొట్టు పెట్టేసుకొని వచ్చేసినాం అనమాట. వస్తూ అతనికి కూడా ఇచ్చి రమ్మన్నది అమ్మవారు ఆ పసుపు కుంకుమ. వెళ్ళి ఇచ్చి వచ్చినాం అనమాట. ఇచ్చి వచ్చిన తర్వాత ఒక 4 రోజులకు ఫోన్ చేసి తర్వాత అది అయిపోయింది, మేము బయలుదేరి వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇక తన హంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంది రాయి కావాలి, విగ్రహం సైజ్ మాకు అమ్మవారు చెప్పడం జరిగింది, మేము 9.5 ఫీట్ చెప్తే రాయి కావాలి. ఇప్పుడు చెక్కాలంటే దానికంటే పెద్ద డబుల్ రాయి రావాలి. సో తను ఫోన్ చేసి క్వారీ నుంచి అదంతా మాట్లాడుకున్నాడు. ఆ విగ్రహం రాయి రావడానికి 3 రోజులు పడుతుంది తనకు. 3 రోజులు రాయి రావడానికి సరే ఇప్పుడు దాన్ని స్కెచ్ చేయాలి. మరి తను స్కెచ్ చేసిన తర్వాత ఫస్ట్ రాయి దొరికింది, రాయి దొరికి క్వారీలోంచి ఇట్లా లోపలికి తీసుకొస్తుంటుంటేనే అది రాయి పికిలిపోయి 2 ముక్కలై
పగిలిపోయింది. అతను నాకు ఫోన్ చేసిండు, అమ్మా చేయడం కష్టం, ఇయ్యలేను నేను, రాయి పగిలిపోయింది అంటే మేము ఒకటే మాట, అన్నా మేము అమ్మని నమ్మినాం, నువ్వు కూడా అమ్మని నమ్ము, ప్రయత్నించు, ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే మాలో అనుభవాలు ఉన్నాయి, ఆమె చెప్పిన మేము ప్రతిదీ చాలా రియలిస్టిక్ గా చూసి వచ్చినాం. మేము ఆయన అలా చెప్పినప్పుడు ఇక్కడ టైం అయిపోతుంది, ఇక్కడ మీకు విగ్రహం అవ్వట్లేదు, అప్పుడు మీకు ఎలా టెన్షన్ మాకు టెన్షన్. ఎందుకంటే మేము చెప్పినాం కదా, ఈ కార్యంలో కొన్ని నిదర్శనం మేము చూసినాం, అనుభవించినాం. మళ్ళీ ఆయన ఇంకొక రాయి రెడీ చేసుకొని అదంతా చేసుకునే ఫోన్ చేసిండు నాకు ఒక రోజు, అమ్మ పొద్దునే రాయి దొరికేసింది అని చెప్పి ఇక కొంచెం రిలాక్స్ అయినా, అమ్మ దొరికింది, వారం తర్వాత దొరికింది. ఇవన్నీ వెతికి పోయి వచ్చే లోపల 15 రోజులు టైం అయిపోయింది. సో అక్కడ జరిగిన తర్వాత రాయి దొరికింది, అన్ని దొరికినాయి, కానీ ఎట్లా చెక్కాలో ఆయనకు అర్థమవుతుంది. సో అలా తాత బెడ్ రిటర్న్ ఉన్నాడంట. సో ఎక్కడ చెక్కి లేదు, పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద గుళ్ళు కట్టారు కానీ ఎక్కడ అర్ధనారీశ్వర రూపం చెక్కింది లేదు. ఆయన అంటే చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు వాళ్ళ తాత. ఆయనను కూడా పోయి అడిగిరంట, వాళ్ళ ఇంట్లో ఒక తాళపత్ర గద్దాలు ఉంటాయంట, పాత పూర్వం రాజులకు కూడా వాళ్ళు విగ్రహాలు తయారు వంశం నుంచి వస్తున్నది. సో వాళ్ళ తాతని లేపి అడిగితే కూడా ఎక్కడ కూడా ఇంతవరకు అట్లాంటి విగ్రహం చెక్కింది లేదు, ఆ రూపమే లేదు అని చెప్పినంట. సో అక్కడ ఆ తర్వాత ఈయన 3 రోజులు నిద్రపోలేదు, దాని రూపాన్ని ఎట్లా రెడీ చేయాలని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాడు. ఎట్లా ఇష్టం ఆయన గీసుకున్న దాంట్లోనే ఆయన చేతోడే గీసిండు, ఎక్కడ ఏ కొలతలు కూడా. ఒక 9 ఫీట్లది ఈ బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసుకుంటారు కదా. సో రాయి వచ్చింది అది. ఈయన ఇప్పుడు దానిపైన రాయి పైన ఈ ప్రింట్ వేస్తే ఆయనకి సెట్ అవ్వట్లేదు. సో స్ట్రైట్ ఇట్లా వేస్తే సెట్ అవుతలేదు. సరే అట్లా లేచి మళ్ళీ ఒకసారి ఏం చేసిండంటే ఉల్టా తిప్పేసాడు, ఆమె సైడ్ ఆయననే ఆయన. అప్పుడు ఆ ప్రింట్ సెట్ అయింది. ప్రింట్ సెట్ అయిన తర్వాత అంతా స్కెచ్ చేసుకున్నాడు. అంతా జరిగిన తర్వాత ఎక్కడికెళ్ళి మొదలు పెట్టాలో స్టార్ట్ అయ్యింది. ఆయనకు అర్థమైతలేదు. అంటే ఇప్పుడు ఏదైనా పని పోవాలంటే చెయ్యి నడవాలి, కిందికెళ్ళి మొదలు పెట్టాలా, పైకెళ్ళి తల నుంచి మొదలు పెట్టాలా, లేకపోతే కింద పాదం నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఏం అర్థమైతలేదు. సో మాకు ఫోన్ చేసిండు, అమ్మకు ఫోన్ చేసిండు. అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నాకేం అర్థమైతలేదు, ఇక్కడ మేము ఎక్కడ స్టార్ట్ చేయాలో మాకు అది అర్థమైతలేదు అంటే, అమ్మ అప్పుడు ఫోన్ చేసి వీడియో కాల్ చేయమని చెప్పింది. అమ్మకు వీడియో కాల్ చేసి చూపించిండు. చూపించిన తర్వాత సో ఎక్కడికి వెళ్ళి కొట్టాలనేది ఆయనకు అమ్మ ఏం చెప్పింది అనేది ఆయనకు అమ్మాయి ఏం చెప్పిందంటే, మాకు ఆపద కలిగినప్పుడు ఆ పసుపు కుంకుమ వాడమని మాకు అమ్మ చెప్పడం జరిగింది. మీ దగ్గర పసుపు కుంకుమ ఉంది కదా, తీసుకురండి, తీసుకొని పై నుంచి కింది దాకా వేసుకుంటా, సారీ కిందికెళ్ళి పాదాల నుంచి పైకి వేసుకుంటాం. అతను పైనుంచి వేస్తూ వస్తున్నాడు అనమాట రాయి మీద నుంచి. ఆ కింద అమ్మవారి పాదం దగ్గర స్టోన్ లో ఒక వైబ్రేషన్ చూసిండు. వేలు ఇట్లా పెట్టిన దగ్గర ఇట్లా వేల లెక్క ఉంటది కింద, మీరు చూస్తే అక్కడ ఆ ప్లేస్ లో పడంగానే ఆయనకు ఒక ఇండికేషన్ వచ్చింది అక్కడ. సో వైబ్రేషన్ రాగానే అర్థమైపోయింది, అమ్మ నాకు అర్థమైపోయింది, ఇంకా నేను నాకు స్టార్ట్. సో ఇదన్నీ చేసే వరకు మొత్తం ఇప్పుడు మాకు 9th చెప్తే మాకు ఆల్మోస్ట్ 40 మేము డిసెంబర్ 9th కి ఇక్కడ నుంచి బయలుదేరినాం. 10th కి తిరుచనగూడ వెళ్ళినాం, అక్కడ అన్ని కోయంబత్తూర్లో 10th చూసుకున్నాం. 11th కి అతని దగ్గరికి రీచ్ అయినాం. 12th కి అతనికి మేము అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసినాం. మేము మాకు ఈ వీడియో కాల్ చేసే టైంకి మాకు 28th డిసెంబర్ 28th టైం అయింది. సో అక్కడ జరిగిన తర్వాత 28th కి వెళ్ళి ఆయన నాకు అర్థమైపోయిందమ్మా, మీరు వదిలేసేయండి, నేను చేసి ఇచ్చేస్తాను మీకు, మీ టైం లోపు నేను చేసిస్తాను అన్నాడు. సంక్రాంతి తర్వాత, సంక్రాంతి ముందు సంక్రాంతి వచ్చింది కాబట్టి కుదరదు, సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎండింగ్ లో, జనవరి ఎండింగ్ లో ఇస్తాను అని చెప్పని అన్నాడు అనమాట, ఫిబ్రవరి 1st వీక్ లో. సో మాకు అప్పుడు ఆయన స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి మేము 2 సార్లు పోయి వచ్చినాం. మేము డిసెంబర్ లో ఒకసారి పోయి విగ్రహం ఇచ్చి వచ్చిన తర్వాత వెళ్ళాము. స్టోన్ దొరికింది అన్న తర్వాత ఒకసారి పోయి వచ్చినాం. డిసెంబర్ జనవరి 3rd కి మేము అక్కడికి రీచ్ అయినాం. 3rd కి అక్కడికి పోయినాం. మేము 3rd కి పోయి కేరళ పోయి అక్కడ వేరే పని ఉంటే దేవుడిదే ఇదే గుడి కార్యమే చేసుకొని మేము 3rd కి అతని దగ్గరికి వెళ్ళినాము. వెళ్ళినప్పుడు అసలు ఏవీ లేవు రూపురేఖలు, దానికి జస్ట్ ఆ రాయి ఆ ప్రింట్ గీసి ఉంది మాకు, అంతే. జనవరి 7th కి కాల్ ఏమని చెప్పి వచ్చి విగ్రహం తీసుకెళ్ళండి అని.
మేము ఇక్కడ నుంచి మేము షాక్, విగ్రహం అయిపోయింది. మొన్న పోతే 4 రోజుల కింద పోతే రాయే ఉంది కదా అని చెప్పి, సరే అని చెప్పి పోయినాం. మేము ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నాం ఇక్కడ అంటే మా ఫోన్ లో ఫోటోస్ ఉన్నాయి, టైమింగ్స్ ఉంటాయి కదా, మేము ఫోటోస్ టైమింగ్ ఉంటది కదా, టైమింగ్ కూడా చూపిస్తాం మీకు తర్వాత. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా మేము నిజం చెప్పగలుగుతున్నాం. సో 9 days లో మాకు విగ్రహం రెడీ చేసి నిలబెట్టేసి మేము ఇక్కడ 9 days సో అక్కడ మేము పోయిన తర్వాత అంతా రెడీ అయిపోయిన పూజ చేయాలి కదా తీసుకొచ్చేటప్పుడు. సో ఆ విగ్రహాన్ని ఇట్లా లేపి నిలబెడితే ఆయన లిటరల్ గా అసలు తోటి ఇట్లా లేచి నిలబెడితే ఆయన షాక్, నేనేనా ఈ కార్యం చేసింది. అసలు ఆయన ఏడ్చేసిండు ఆ సమయంలో, అంటే ఆనందంతో వెళ్ళిపోయింది అతను అక్కడ నుంచి. ఏడ్చుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు. మరి నేనేంది 9 days లో విగ్రహం తయారు చేయడం ఏంది, అసలు నాకేం అర్థమైతలేదు, అసలు నేనేనా చేసింది అనేది ఆయన. సో అక్కడ మేము పూజ చేసుకొని బండి ఒకటి మాట్లాడుకొని బండి ఎక్కించుకొని మళ్ళా ఆయన అప్పటి వరకు కూడా మాతోటి పిచ్చి పిచ్చినే మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మంచి మాట్లాడతాడు, ఇంకొకసారి ఇంకో తిరుగుంటాడు. మాకంతా అసలు ఫోన్ చేసినప్పుడల్లా మాత్రం కరెక్ట్ గా మాట్లాడాడు. అంటే ఒక రూడ్ గా మా పేషెన్స్ ఎంత చేసిండు అంటే ఇంకా మీకు ఎంత టైం లెఫ్ట్ అయింది? 9 days టైం ఉండే మాకు. ఎప్పుడో ఫిబ్రవరిలో ఇవ్వాల్సింది, ఆయన ఫస్ట్ వీక్ లోనే ఇచ్చేది. జనవరి 25th కి ఇవ్వాలి మాకు. జనవరిలోనే ఇచ్చేసాడు, ఫస్ట్ వీక్ లోనే ఇచ్చేసాడు. సో అక్కడ మేము ఆ విగ్రహం రెడీ ఎక్కించుకొని మేము మళ్ళీ బయలుదేరి ఆయనకు అన్ని డబ్బులు గిట్లు ఇచ్చేసి బయలుదేరి మేము స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మాకు కాల్ చేసిండు ఆయన, సార్ మీరు ఏమన్నా నా దగ్గరకు వచ్చిపోయినారా ఇప్పటిదాకా, మీరు ఏమన్నా విగ్రహం మీకు ఇచ్చిందా అని అడుగుతున్నాడు. అసలు నేనే చేసిందా సార్ విగ్రహం? అరే బాబు, ఇక మళ్ళీ మేము ఆయనకు మాకు కాల్ చేసి ఆయన నమ్మతలేడు. సో అక్కడ ఆయన అమ్మవారి దాంట్లోనే ఉన్నాడు అప్పటి వరకు కూడా. సో అది మాకు అమ్మవారు ఏదైతే చెప్పినట్టు ఇక్కడ జరుగుతూ చెప్పింది చెప్పినట్టు 100%. అక్కడ ఏది కూడా మార్పు అనేది జరగలేదు. ఆ విగ్రహం తీసుకొని రావడం ఏందో అసలు మా ఇద్దరికి ఏం అర్థం కాలేదు. అంతా అది కలగన్నట్టే అది మాకు. ఇక్కడ మీరు ఇందాక ఒక మాట ఉన్నారు, అంటే ఇక్కడ మాకు ఆపద సమయంలో ఉన్నప్పుడల్లా అమ్మవారి పసుపు కుంకుమ మేము పెట్టుకునే వాళ్ళం. అంటే ఇక్కడ ఈ ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఆ పసుపు కుంకాన్ని ఉంటే చెప్తాము. మాకు అమ్మవారు కొన్ని విషయాలు చెప్పిండు, ఎవరికైనా పిల్లలు కాని వాళ్ళకి అండ్ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, అట్లాంటివి ఉన్నప్పుడు అమ్మవారు మాకు ఇచ్చి పంపిస్తాం. మేము 2 విధాలుగా చెప్తాం వాళ్ళకి. ఏమని, ఒకటి దేవుడిని నమ్మండి, ఇంకోటి హాస్పిటల్ కూడా నమ్మండి. మేము ఖచ్చితంగా చెప్తాం. చాలా మంది ఇక్కడ నా దగ్గర నమ్మకం పెట్టి మీరు మొత్తం పోవద్దు, అక్కడ మీ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, 2 కలిపి చేయమంటాం. అది మేము చెప్తూ ఉంటాం. అక్కడ వైద్యం, ఇక్కడ నమ్మకం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సృష్టించింది వాళ్ళే. నీకేమి ఇయ్యాలో ఏదో ఆల్రెడీ రాసి ఉంటది, అవునా కదా? ఒక్కటే, ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక లెక్క వేసి పంపిస్తాడు. మనం ఇప్పుడు మ్యాథ్ ఉంది, మనకు స్కూల్లో నేర్పించేటప్పుడు ఫస్ట్ ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం కి ఎట్లా సాల్వ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ దాని ఫార్ములా అన్ని నేర్పిస్తాడు. తర్వాత క్వశ్చన్ పేపర్ ఇస్తారు, డిఫరెంట్ క్వశ్చన్ వస్తుంది, బట్ ఫార్ములా ఇస్ సేమ్. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ ఎట్లా చేయాలి, ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేసి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ రావాలి. నెంబర్స్ చేంజ్ అవుతుండొచ్చు, XYZ చేంజ్ అవుతుండొచ్చు, కానీ ఫార్ములా అయితే అదే. మనిషి జీవితం కూడా అంతే. దేవుడు అందరికీ వాళ్ళ లెక్కలు ఇచ్చి పంపించిండు, ఆ జీవితానికి ఒక ఫార్ములా ఇచ్చి పంపించిండు. లైక్ మా ఫార్ములా, మీరు పుట్టింది కార్యం కోసము, ఒక దైవ కార్యం చేయండి. మనుషులు చేస్తున్న తప్పు, నిజము, అబద్ధం ఏదో మీ ద్వారా బయటికి పెట్టండి. మాకు ఆ ఫార్ములా ఇచ్చిండు, మేము స్టెప్ బై స్టెప్ అది చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి మనిషి జీవితం కూడా అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్, జస్ట్ వీ హ్యావ్ టు ఫార్ములా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ లైఫ్ ని లీడ్ చేస్తూ పోవాలి. ఆటోమేటిక్ గా ఆన్సర్ అక్కడే దొరుకుతుంది మనకి. వెన్ యు నో ద ఫార్ములా ప్రాపర్లీ, ఆటోమేటిక్ స్టెప్ వేస్తూనే పోతూ ఉంటాం మనం. అదే మనిషి తెలుసుకోవాల్సింది. మేము తెలుసుకున్నది ఈ కార్యంలో కూడా మాకు అర్థమైంది. ఓకే, మీరు ఇందాక సృష్టి అన్నారు కాబట్టి అసలైన క్వశ్చన్ కి ఒకటి రావాలి అనుకుంటున్నాను. అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఎన్నో రోజుల నుంచి తరతరాల నుంచి వచ్చే ఆచారంలో మనం మామూలుగా స్త్రీలకి ఇబ్బంది సమయంలో ఆ గుడికి అది వెళ్ళకూడదు ఇలా అని చెప్పి అంటారు. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ లైక్
నవయంత్రాలు ఉన్నాయి ఇలాగా అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లోకి రాకూడదో అలాంటి టైంలో ఈ గుడికి వాళ్ళు రావచ్చా రాకూడదు, దాని మీద మీరు చెప్పేది ఏంటి? ఈ క్వశ్చన్ మీరు ఎందుకు అడిగినో నాకు తెలుసు. నేను December 17th రోజు దీని మీద ఒక వీడియో చేసి పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో. అది నేను చేసేసిన, దాచుకోవాలంటే దాయొచ్చు, ఎవరొచ్చి ఎవరికి తెలియదు అది. కానీ చెప్పడానికి కూడా మాకు అది అమ్మవారి ఆజ్ఞనే, ఇది తెలియాలి. మనిషి ఒక స్త్రీని ఏ రకంగా దేని నుంచి దూరం పెడుతున్నారు ఏంటిది అనేది అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆమె కల్పించిన ఆజ్ఞనే చెప్పడం జరిగింది. తను నీకు ఇంకొక విషయం తెలుసో తెలియదు, ఆ వీడియో మేము పెట్టింది December 17th 2024 లో. బట్ గత 3 సంవత్సరాల నుంచి తన నోటితో చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ మైక్ తీసుకొని తను అందరికి చెప్తూ ఉంటాడు అనమాట. అంటే మేము ఈ కార్యం ఎందుకు చేసినాము, అసలు ఏంటిది ఏంది అని చెప్పి తను ఆ టైంలో నా గురించి కూడా చెప్తూ ఉంటారు అనమాట. నేను అది ఎందుకు చేసిన ఫస్ట్ క్వశ్చన్. మేము ఈ గుడి కడుతున్నప్పుడు చెప్పిన కదా మీకు, మేమంతా ఈ గుడి గురించి ఏం పెద్ద మాకు అవేర్నెస్ లేదు, ఈ పూజలు ఇవి అవి. గుడిలో పనిచేసే అయ్యగారికి ఏం కావాలి, వాళ్ళొక పురోహితాన్ని ఎంచుకుంది దేనికోసం? దేవుడికి సేవ చేయడానికి, ఆ జీవితాన్ని వాళ్ళకి దైవానికి అంకితం చేయడానికి. కానీ ఇక్కడ నేను అది చూడలేదు. అమ్మవారికి అభిషేకం చెయ్యకుండా నేను రాకూడని టైంలో వదిలేసి వెళ్ళిపోయిండ్రు. ఎందుకు? మాకు ఈ గుడిలో అమ్మవారు కొన్ని కండిషన్స్ పెట్టిండ్రు. ఈ గుడిలో పనిచేసే అయ్యగారు ఎట్లుండాలి? అబద్ధం చెప్పొద్దు, తప్పుడు జాతకాలు, ఈ దోషం ఆ దోషం, ఈ పరిహారం ఆ పరిహారం అని చెప్పి మోసం చేసి ఎవరి దగ్గర చేయి చాపొద్దు. ఏదున్నా నిజమే. అంటే దైవానికి మనిషికి మధ్యన ఈ అయ్యవారు అనేది రావద్దు. అర్థమవుతుందా? వాళ్ళు వచ్చిండ్రా, బొట్టు పెట్టండి, ఆరతి ఇవ్వండి, అర్చన చేయండి, పంపించేసేయండి. రూపాయి ఇచ్చిండ్రా వాళ్ళ సంతోషంతో తీసుకోవాలి, కానీ నువ్వు చేయి చాపొద్దు. ఇవే మా కండిషన్స్. ఎందుకంటే ఆమెను నమ్మే కదా ఈ కార్యం చేస్తున్నాం మేము, మా సొంతంగా మేము చేసుకోవట్లేదు, మాకు చేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లా పంతులు వస్తున్నారు, ఓ 4 రోజులు చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ ఏంది? పైసా. దేవుడితో వాళ్ళకి సంబంధమే లేదు. నేను నా అనుభవంతో చెప్తున్నా. మీరు అయ్యగారులని ఇట్లా అంటారు, ఆ బ్రాహ్మణులని అన్నా కూడా ఇది నా అనుభవం, ఖచ్చితంగా అంట. నేను చూసిన వాళ్ళు చేసిన తప్పులు ప్రతి ఒక్కరిని నేను చూస్తూనే పోయినా. నేను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా. లేదు, వాళ్ళు ఏం చేసిండ్రు ఇక్కడ, అమ్మవారిని నిర్దాక్షంగా వదిలేసి వెళ్ళిపోయిండ్రు. తెల్లారి నవరాత్రుల టైం మాకు అభిషేకం చేయాలి. ఆమె ఒక పంతుల్ని, మేము ఈ షేర్లింగం పెళ్లిలో ఉన్న ఫోన్ పంతులే లేడు, ఆల్ ద నైట్ ఆయన వెళ్ళిపోయినాడు. రేపు పొద్దున అభిషేకం చేయాలి, ఎవరు లేరు, ఆమె తను లోపలికి రాలేదు. సో అక్కడ జరిగినప్పుడు ఏమైందంటే వేరే ఒక పంతులకి ఫోన్ చేస్తే ఆయన ద్వారా ఇంకొక ఆయనను పంపించాడు. పంపించిన వ్యక్తి వచ్చి మొత్తం అమ్మవారికి చేయాల్సిన వస్త్రాలన్నీ తీసేసి నాకు బయటకు వచ్చి ఏం చెప్పిండు, అమ్మ నేను ఒక్కడనే చేయలేని ఇంకొకరు తీసుకొస్తానని చెప్పిండు. వదిలేసాడు, దట్స్ ఇట్, అంతే. వదిలేసి 2 గంటలైంది 3 గంటలైంది వస్తాడు మనిషి. ఒక పూట గడిచిపోయింది, అమ్మవారి వస్త్రాలు తీసిండు, అట్లా పెట్టేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు అభిషేకం నాకు దేవుడు అంటేనే నాకు తెలియదని ముందు నుంచి కూడా చెప్తున్నా. సో తనకు చేయగలుగుతాను, నేను వెళ్ళకూడదు ఆ టైంలో. వెళ్ళదు. సరిగా అమ్మకి దండం పెట్టినాం, అమ్మవారు మనకి ఇచ్చిన ఆజ్ఞ అనుకున్నాం. ఏం చెయ్యాలి అన్నప్పుడు అమ్మ మాకు ఇచ్చిన ఆజ్ఞ. నాకు ఆ టైంలో అప్పటి వరకు నేను కూడా ఇదే నమ్మి ఈ 5 days గుళ్ళకి వెళ్ళేదాన్ని కాదు, అన్ని పాటించిన నేను కూడా. ఆ క్షణం ఆ తల్లి ఇచ్చిన ధైర్యమే. అప్పుడు చేసిన ఇప్పటి వరకు నాకేం కాలేదు. అంటే మీకు ఆ టైంలో అది మీకు అది లైక్ అది తప్పు వెళ్ళకూడదని నేను మీకు అదే చెప్తాను. నేను ఫస్ట్ ఆమె డోర్ తీసి ఆమె లోపలికి వెళ్ళినప్పుడు నేను ఎంత భయంతో అయితే ఎదురుగా వెళ్ళినానో, ఆమె ఇట్లా చేతులు చాచి నన్ను రా అని పిలుస్తున్నట్టు అనిపించింది. ఒక నవ్వు, అద్భుతమైన నవ్వు ఆమె. వెళ్ళి అన్ని చేసినప్పుడు నాకు నా మనసులో ఎంతసేపు కూడా నా బిడ్డకి ఎట్లా నేను స్నానం పోస్తా, అదే భావన కలుగుతూ పోయింది నాకు. నేను ఆమెకి స్నానం పోసి ఇప్పుడు కూడా నేను ఆమెకి ఎప్పుడు నవరాత్రులున్నా ఏమన్నా నేనే స్వయంగా వెళ్ళి ఆమెకు అభిషేకం చేస్తా. ఆమెకి బొట్టు పెడుతూ, ఆమెకి ముక్కు పుడక పెడుతూ, ఆమెతో మాట్లాడుతుంటా. ఇది నచ్చలేదా, కింద పాడేసుకుంటూ ఉంటది ఏదన్నా నచ్చకపోతే. అసలు ఆ అనుభవము చెప్పలేండి. సో ఇవన్నీ ఇప్పుడు మేము చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే మమ్మల్ని దేవుళ్ళని చేస్తారు.
ఎందుకంటే మేము ఏదో మాకు చేయాల్సిన కార్యం అదొకటి ఉన్నది, అది మాత్రమే మా దేవుడి మాత్రం సేవ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ పీరియడ్స్ ని చాలా మూర్ఖంగా తప్పుగా చూస్తారు. కానీ అంటే మీరు నమ్మే ఒక విషయాన్ని లైక్ పబ్లిక్ లోకి వచ్చి 10 మందికి చెప్పడం ఇది ఎంతవరకు కరెక్ట్? చెప్పాల్సి వచ్చింది, టైం వచ్చింది. ఎందుకో మీకు ఆల్రెడీ నేను చెప్పిన. మీరు ఒక వీడియో పెట్టారు కదా, ఆ వీడియో కింద కామెంట్స్ అన్ని చదివారా మీరు? అందులో ఒకటి మామూలు ఒక అమ్మాయి పెట్టిన ఒక కామెంట్ చదివారు, చెప్పండి. అందులో ఒక అమ్మాయి ఏం పెట్టిందంటే మామూలుగా ఇప్పుడు నాకు కామెంట్ పెట్టిన అమ్మాయి ఎందుకు వెళ్ళింది మరి పీరియడ్స్ ని అబార్షన్ ని సింక్ ఎందుకు చేయడము? అసలు నీ మనసుకు అనిపించి నువ్వు చెప్తున్నావు కానీ డాక్టర్ చెప్పిందా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడం వల్ల అబార్షన్ అయిందని డాక్టర్ చెప్పిందా? ఇది మూఢనమ్మకం అని నేను అంటాను. ఇదే మూఢనమ్మకం. నీకు జరిగితే నువ్వు చేసిన తప్పుకి అప్పుడే జరగాలి. దేవుడు అంత మూర్ఖుడా? ఏం మాటలు అవి?